శ్రీమాత్రే నమః. గత ఒక 2-3 నెలలుగా మనం అనుకుంటున్న విధంగా అంటే ఒక 2 సంవత్సరాల క్రితం బ్రాహ్మణ యువ నాయకులు అనే ఒక గ్రూప్ నేను క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన సంఘాలలో కావచ్చు అన్ని విషయాలలో పెద్దలు మనం యువకులం అన్ని సంఘాలలో ఉండి ముందుకు తీసుకెళ్తున్నా కానీ పెద్దలు మాత్రమే వాటిని లీడ్ చేస్తూ వాళ్ళే మొత్తం ముందుకు తీసుకెళ్తున్న సమయంలో మనం యువత కూడా ప్రతి సంఘాలలో ముందు ఉండాలి. అంటే మనం చేస్తున్నప్పటికీ మనమే ముందు ఉండాలి. అంటే ఇప్పుడు సంక్షేమ పరిషత్ కావచ్చు మిగతా విషయాలలో అన్ని విషయాలలో వారే ఉన్నారు. యువత అనేది సంక్షేమ పరిషత్తులో లేదు. ఇంతకుముందు ఉన్న సంక్షేమ పరిషత్తులో ఇప్పుడు చేపడం అంటే ముందు ముందు కాబోయే పరిషత్ కావచ్చు ఇప్పుడున్న గవర్నమెంట్ వారు ఏం చేస్తారనేది మనకి ఇంకా తెలియదు. ఆ చేసిన సమయంలో మన యువకులకు కూడా దాంట్లో అవకాశం కల్పించాలి. అంటే ఇలాంటి కాన్సెప్ట్తో ఈ బ్రాహ్మణ యువ చైతన్య వేదిక అనేది మనం గత 2 నెలలుగా అనుకుంటున్నాము. గ్రూప్లలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు, చాలామంది వస్తారు. ఎందుకంటే మన మీటింగ్స్ అంటే తెలుసు మనది ఎలా ఉంటుంది అనేది. మనం టైం పడుతుంది, వస్తున్నారు చాలామంది వస్తున్నట్టు కూడా తెలియజేశారు. మన మల్లాది పౌర్ణం వస్తుంది. ఇంకా వచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా ఈ యొక్క యువ చైతన్య సదస్సుకు వచ్చిన పెద్దలందరికీ వివిధ జిల్లాల నుండి వచ్చిన అందరికీ పేరు పేరున నా యొక్క శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లేట్ అవుతుంది కాబట్టి మనం చేపట్టబోయే కార్యక్రమం కూడా స్టార్ట్ చేద్దామని అందరూ అంటున్నారు పెద్దలుగా ఉన్న. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మన కొండూరి శ్రీనివాసన్న గారిని తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన పత్రిక ఉంటుంది ఒకటి, ఇంతకుముందు అష్టకాల రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఆ యొక్క ప్లేస్లో అంటే వారి తర్వాత జాయింట్ డైరెక్టర్గా ఆ యొక్క ప్లేస్లో ఉండేవారు. ఆ ప్లేస్లో మన కొండూరి శ్రీనన్న గారికి అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. వారు మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి చాలా సన్నిహితులు వారు. ముఖ్యంగా వారిని మొదలుగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వాస్తవానికి అయితే ఈ మీటింగ్లో స్టేజ్ కల్చర్ వద్దు అని అనుకున్నాం మనము. ఎందుకంటే మనం ఇక్కడ పిలిచింది ఈ యొక్క మీటింగ్కు నాయకులను మాత్రమే పిలిచాము. ఎందుకంటే నాయకులు అంటే కార్యకర్తలకు కావచ్చు సంఘ సభ్యులకు కావచ్చు దిశానిర్దేశం చేసేది మనమే కాబట్టి నాయకులను మాత్రమే పిలిచాం. సదస్సు అంటే అది పెద్ద ఎత్తున చేయాల్సి వస్తుంది, అది వేరే విషయం అనుకోండి. ఇంత మనం అనుకున్న షార్ట్ పీరియడ్లో ఓన్లీ నాయకులను మాత్రమే పిలిచాము. వారు దిశానిర్దేశం చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ మాట్లాడిన మాటలు కావచ్చు వారు వెళ్ళి ఇక్కడ వచ్చిన వారు 100 మందికి కావచ్చు 1000 మందికి దిశానిర్దేశం చేసే నాయకులే ఉన్నారు. అంత పెద్ద పెద్ద నాయకులు. అంటే మనం ముఖ్యంగా యువ నాయకత్వం సంఘాలలో ఉన్న ముఖ్యమైన వారు మాత్రం వచ్చారు, ఇంకా వచ్చేవారు ఉన్నారు. అదేవిధంగా వచ్చేసి మహిళల తరఫున మా చెల్లెమ్మ రజనీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాను. వారు ఇంతకుముందు ఎల్బీ నగర్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా. అదేవిధంగా ప్రస్తుతం వారు కూడా ఎంపీ ఎలక్షన్స్లో ఏదో బాధ్యత కూడా ఉంది వారికి నియోజకవర్గ స్థాయిలో. వారిని కూడా స్టేజ్ మీద పిలుస్తున్నాము. తర్వాత వచ్చేసి మన రాఘవేంద్ర శర్మ గారు మహబూబ్నగర్. ఓకే, వారు అక్కడ కూర్చుందామంటారు. మన కల్చర్ వద్దనుకున్నాం కాబట్టి రామన్నగా అందరు ఉన్నారు పెద్దలు. రమాశంకర్ గారు, శశి, పవన్ అన్న, మన పవన్ కుమార్ శర్మ వీళ్ళందరూ ఉన్నారు. అందరూ వేదిక మీద కూర్చున్న వాళ్ళమే మనము. కాబట్టి కార్యక్రమం మనం తొందరగా స్టార్ట్ చేద్దాం. మన శశిధర్ గారికి వేదిక ఆహ్వానం పలుకుతుంది. చేద్దాం. వచ్చిన వారి యొక్క సలహాలను అంటే మన బ్రాహ్మణ యువతను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి మన భవిష్యత్తులో. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళము కొంచెం వయసులో ఉన్న వాళ్ళమే వచ్చాము అనుకోండి. అంటే నెక్స్ట్ జనరేషన్ మన సంఘాలలోకి కానీ యువత బయటికి రావట్లేదు. ఇప్పుడున్న 25-35 ఏళ్ళ సంవత్సరాల యువత ముఖ్యంగా వారిని మనం సంఘాలలో కావచ్చు వివిధ కార్యక్రమాల్లో ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ముఖ్య కాన్సెప్ట్తో దీన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా వివిధ రాజకీయ రంగంలో కావచ్చు సంక్షేమ పరిషత్ ఇప్పుడు చెప్పాము, వీటిలో మన పాత్ర ఎలా ఉండాలి, మనం ఏం చేస్తే మనం ముందుకెళ్తాము అనే విధంగా వారి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణ సేనాధిపతి అయిన మన రాఘవేంద్ర శర్మ గారిని మాట్లాడాల్సి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి పెద్దలకు
నమస్కరిస్తూ ఈరోజు బ్రాహ్మణ యువ చైతన్య సదస్సు అనేటువంటి యువ చైతన్య సదస్సు అనే ఒక కార్యక్రమాన్ని మనం అందరం కలిసి ఒక నిర్ణయించుకున్నాం. సరే, మన ప్రమోద్ గారు చెప్పినట్టుగా ముందు జరిగేటువంటి కార్యక్రమాలు అంటే ముందు జరిగేటువంటి ఏది జరిగినా దానిలో యువకుల పాత్ర పెద్దగా ఉండాలి, యువకులు పెద్దగా ముందరికి రావాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఒక ప్లాన్ చేద్దాము అనేటువంటి దాన్ని వారి యొక్క భావనలో వ్యక్తమైంది. సరే, నా పేరు మొట్టమొదటగా గుండ్యాల రాఘవేంద్ర శర్మ, నాది పాలమూరు మహబూబ్ నగర్. అక్కడ పాలమూరు జిల్లా బ్రాహ్మణ సేవా సమితికి ప్రధాన కార్యదర్శిగా, దాంతోపాటుగా కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రధాన అర్చకులుగా నా విధులు నిర్వహిస్తూ ఉన్నాను. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో సంఘం యొక్క అవసరం చాలా తక్కువగా ఉంది జనాలకు అని నా అభిప్రాయం. సరే, మంచి మాట్లాడుకోవాలి, చెడు మాట్లాడుకోవాలి, రెండు రకాలుగా మాట్లాడుకోవాలి మనం. అంటే నాకున్న అభిప్రాయంలో పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకంటే ముందు బ్రాహ్మణ సంఘాలు చాలా గొప్పగా పనిచేశాయి. అద్భుతమైనటువంటి రీతిలో ఎక్కడికక్కడ వాళ్ళ ఎఫర్ట్స్ పెడుతూ అనేక రకాలుగా పనిచేస్తున్నాయి. కానీ ప్రభుత్వం వచ్చి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అనే పరిషత్తును ఏర్పాటు చేసిన తర్వాత నాకు అనిపించిన అభిప్రాయం, అది నిన్న మొన్న అనిపిస్తుంది, అంతకంటే ముందు అనిపించలేదు. ఈ మధ్యకాలంలో ఒక 3-4 నెలలుగా మా రామన్న మేధోమదనం కార్యక్రమం చేసిన తర్వాత అనిపిస్తూ ఉంది నాకేంటంటే, అక్కడి నుంచే బ్రాహ్మణ సంఘాల విధ్వంసం స్టార్ట్ అయిందేమో అనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే పరిషత్తు ప్రారంభమైన తర్వాత పరిషత్తు వాళ్ళెవరూ కూడా సంఘాలను పెద్దగా పట్టించుకోలేదు. చాలాసార్లు మేము పెద్దలకు అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చి కనీసం క్యాస్ట్ సర్టిఫికేట్లో అయినా అక్కడ ఉండేటువంటి లోకల్గా ఉండేటువంటి ఒక సంఘానికి అయ్యా మీరు బ్రాహ్మణులను గుర్తించడానికి ఒక లెటర్ హెడ్ మీద ఇస్తూ గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక ప్రయత్నం చేయండి అని చైర్మన్ గారితో పాటు అందరికీ కూడా నేను పర్సనల్గా రిప్రజెంటేషన్స్ ఇచ్చాను. అట్లా ఇస్తేనన్నా కనీసం అక్కడ ఉండేటువంటి వ్యక్తులకు సంఘం అవసరం పడుతుండే. మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అయిపోవడం ద్వారా సంఘంతో మనకేం పని, మొత్తం ఆన్లైన్ జరిగిపోతూ ఉంది కదా, ఇది ఏం అవసరం లేదు కదా అనే యొక్క స్థితి మిగతా బ్రాహ్మణులకు అందరికీ వచ్చి అక్కడ బ్రాహ్మణు యొక్క సంఘాల యొక్క విధ్వంసం స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది. సరే, మంచికి చాలామందికి లోన్స్ వచ్చాయి, చాలామంది విదేశాల్లో చదువుకుంటూ ఉన్నారు, చాలామంది అనేక రకాలుగా లబ్ధి పొంది ఉన్నారు. నేను పర్సనల్గా ఇంతకుముందు ప్రమోదన్న చెప్పినట్టుగా తెలంగాణలో ఎక్కడా లేని విధంగా పాలమూరులో సుమారుగా 70 ఇళ్ళు, మొట్టమొదటి సెషన్లో 54 ఇళ్ళు, రెండవ సెషన్లో 9 ఇళ్ళు, మళ్ళీ తర్వాత ఒక 9 ఇళ్ళు, మొత్తంగా 70 ఇండ్లకు పైగా అగ్రహారంగా కేసీఆర్ అగ్రహారం అంటే కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి అగ్రహారంగా ఒక అగ్రహారాన్ని అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్లనే ఇక్కడి నుంచి మొదలు పెడితే సుమారుగా 1 కిలోమీటర్ దూరంగా కుడికి ఎడమకు 2 మన ఇళ్ళే, ఇటు దిక్కుగా మొత్తంగా మన ఇళ్ళు సుమారుగా 100 ఇండ్లు ఉంటే మధ్య అక్కడోడు ఇక్కడోడు వేరే వాళ్ళని వేయాలి కాబట్టి వేస్తూ మొత్తంగా మనకి ఇల్లు ఇచ్చారు మా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు. సరే, అట్లా ప్రయత్నం చేశాం. బట్ ఎన్ని చేసినా సంఘాల యొక్క నిర్లిప్తత కనిపిస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి సమాజంలో. అంటే వాస్తవానికి ఇప్పుడున్న సంఘాలు సరిగ్గా పనిచేస్తే సంఘాల యొక్క సేవలు మిగతా బ్రాహ్మణ సమాజం తీసుకుంటే, మీరు ఈ మధ్యన చూస్తున్నారు కంచి స్వాముల వారు అద్భుతమైనటువంటి అవకాశాలు బ్రాహ్మణ సమాజానికి ఇస్తూ ఉన్నారు. ఒకటే ఒక కారణం వారు ఇస్తున్నది, బ్రాహ్మణ జాతిని బ్రతికించుకోవాలి, బ్రాహ్మణ జాతిలో కులాంతర వివాహాలను తగ్గించాలి. వారిచ్చినటువంటిది 6వ తరగతి నుంచి పీజీ వరకు మీరు ఏం చదువుకుంటా అంటే అది, మీ పిల్లలు ఏం చదువుకుంటా అంటే అది ఉచితంగా నేను మొత్తంగా పెట్టుకొని నేను ఇస్తానని సాంప్రదాయ పాఠశాలలు అమ్మాయిల కొరకు ప్రధానంగా సాంప్రదాయ పాఠశాలలు ఏర్పాటు చేసి
మన హైదరాబాద్ ప్రస్తుతం గోపన్పల్లిలో మనకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఇచ్చినటువంటి బిల్డింగ్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అక్కడ స్కూల్స్ అమ్మాయిలకు అద్భుతం. అంటే చాలామంది ఆలోచన ఎట్లా ఉంది అంటే సాంప్రదాయ పాఠశాలకు వేస్తే ఓన్లీ సాంప్రదాయం మాత్రమే వస్తూ ఉంది, చదువు లేదు అక్కడ అని ఒక గ్లోబల్ ప్రచారం జరిగిపోయింది బాగా. నేను సాంప్రదాయ పాఠశాలకు అనుబంధంగా పనిచేస్తూ ఉన్నాను. అద్భుతమైన చదువు అంటే బయట కార్పొరేట్ స్కూల్లో ఏ స్టాండర్డ్స్ అయితే ఉంటాయో అంతకంటే ఎక్కువ స్టాండర్డ్స్తో సాంప్రదాయ స్కూల్స్లో కానీ సాంప్రదాయ కాలేజీలలో కానీ ఉన్నాయి. ఎందుకంటే మిగతా ఏ కాలేజీలకు వెళ్ళినా ఒక బ్రాహ్మణ లెక్చరర్ చదువు చెప్తేనే అక్కడ వ్యవహారం నడుస్తూ ఉంది, బ్రాహ్మణుడు లీడ్ చేస్తేనే మిగతా కాలేజ్ అంతా లీడ్ అవుతుంది. కానీ మన స్కూళ్ళలో మొత్తంగా బ్రాహ్మలే మొత్తం చెప్తా ఉన్నారు. అంటే ఇంకా అద్భుతమైనటువంటి చదువును మన పిల్లలకు మనం అందించవచ్చు, మంచి మేధస్సును అందించవచ్చు. కానీ ఒక ప్రచారం ఏం జరిగిపోతూ ఉంది అంటే అక్కడికి వెళ్తే సాంప్రదాయము కట్టు బొట్టు గోచి ఇవి తప్పించి ఏవి రావు, వెళ్ళకండి మీరు అని సమాజం ప్రచారం, మన సమాజం వేరెవ్వరు చేయట్లేదు, మన సమాజం ప్రచారం చేస్తూ ఉంది. ఇట్లాంటి వాటిని మనం కనీసం బ్రాహ్మణ సంఘాలు అందిపుచ్చుకొని బ్రాహ్మల దాకా చేరవేస్తే అద్భుతమైనటువంటి శ్రమ మనం అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందవచ్చు. సరే, ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం కొత్తగా కార్యవర్గం ఏర్పాటు చేస్తే దాంట్లో యువకులు ఉంటారా, మొత్తానికే పరిషత్ ఉంటుందా లేదా, ఇవన్నీ తర్వాత విషయాలు. మనం ప్రధానంగా మనం చేస్తున్నటువంటిది ఈరోజు మనం మీటింగ్ సమాచారం, నేను 1000 మందికి సమాచారం అందించానండి అని నేను చెప్తున్నాను. ఎట్లా? వాట్సాప్లో. మీరు నమ్మినా నమ్ముకున్నా నేను చూడని మెసేజ్లు 15,000కు పైగా ఉన్నాయి నా వాట్సాప్లో. మనందరి దాంట్లో ఉన్నాయి, నేను ఒక్కనే కాదు. ఒకప్పుడు వాట్సాప్ మాధ్యమం అద్భుతంగా పనిచేసింది. ఒక సమావేశానికి కానీ ఒక కార్యక్రమానికి కానీ ఏ దానికి కానీ వాట్సాప్ మాధ్యమం అద్భుతంగా పనిచేసింది. బట్ ఇప్పుడు అదే పని చేయకుండా ఉంది. ఎందుకంటే ఎవరు చూస్తారండి, గ్రూపులు 100 గ్రూపులు అయినాయండి, ఎక్కడ చూస్తామండి అని 99% గ్రూపులను చూడకుండా అయిపోయాం మనం. సమాచారం మనం నాయకులుగా మనం చేస్తున్నది ఏంటి అంటే సమాచారం వాట్సాప్ ద్వారా అందిస్తూ ఉన్నాం. బట్ ఇంటి దాకా వెళ్ళట్లేదు, ఇంటి కడప దాకా సమాచారం అందట్లేదు. అక్కడ 100కు 1000% మనం ఫెయిల్ అవుతా ఉన్నాం. నేను పొద్దున వచ్చేటప్పుడు మా రవితో కూడా అదే అన్నాను, వాట్సాప్ మనల్ని సగం ఫోన్ చెడిపేసిందంటే ఇంకా సగానికి పైగా వాట్సాప్ చెడిపేస్తూ ఉంది. సరే, మంచి విషయాలు వస్తున్నాయి, జరుగుతూ ఉన్నాయి. కానీ మనకంటూ ఒక సమాజం, మన వ్యవస్థలను మనం చివరి దాకా తీసుకెళ్ళాలి అంటే అది వాట్సాప్ వేదికగా ఇప్పుడు వెళ్ళట్లేదు అని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి ఏం చేయాలి? ఖచ్చితంగా పని కట్టుకొని ఇంటి దాకా వెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితిలో చేయగలుగుతామా? సాధ్యం లేనట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు అక్కగారు అన్నారు, అమావాస్య రోజు కూడా పనులు ఉన్నాయా అంటే ఉన్నాయండి, నిజంగా కూడా. ఇప్పుడు అంటే ఆధ్యాత్మిక చైతన్యం చాలా గొప్పగా పెరిగింది. ప్రతి చిన్న పల్లెటూరులో కూడా అమావాస్య రోజు శివాలయంలో ఏదో ఒక అభిషేకం పెట్టుకుని అన్నదానాలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆధ్యాత్మిక చైతన్యం పెరిగి బ్రాహ్మడు ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోతా ఉన్నాడు. చిన్న పల్లెటూరులో కూడా ప్రతి అమావాస్యకు అన్నదానం జరుగుతూ ఉన్నాయి. వీధుల్లో పెద్ద పట్టణాల్లోకి వచ్చేటువంటిది అది ఇంకా ఎక్కువగా ఉంది. గ్రామాలు కూడా ఇప్పుడు ఆధ్యాత్మిక చైతన్యం పెరిగి బ్రాహ్మడు ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోతున్నాడు. కాబట్టి అమావాస్య కూడా వీడికి ఫ్రీ లేకుండా అయిపోయింది. కాబట్టి వీటినన్నింటినీ పరిశీలించి కనీసంగా ఇక్కడొచ్చినటువంటి మనమైనా నేను చెప్తున్న సాంప్రదాయ పాఠశాలలు అదొక్కటే కాదు, చంద్రశేఖరేంద్ర యూనివర్సిటీ కాంచీపురంలో ఇంజనీరింగ్, బిఏఎంఎస్, ఎంబీఏ, బీబీఏ ఇట్లాంటి అనేక రకాలైనటువంటి కోర్సులు మీకు ఎంత ఫీజు కట్టగలిగితే అంత ఫీజుతో తీసుకుంటారు. అక్కడ 2 లక్షలు ఉన్నాయి కాక, అయ్యా నా పరిస్థితి బాగాలేదు, నేను 20,000 కడతా, ఓకే దా. బ్రాహ్మడైతే చాలు, ఆచారం మీద ఆసక్తి ఉంటే చాలు, ఈ 2 చేస్తే చాలు. ఈ 2 మీద ఆసక్తి ఉంటే దానిలో సీట్ ఉంది. కానీ నేను ఎందుకంటే రోజు ప్రయత్నం చేస్తున్నాను, ఎక్కడ ఈ ఇంట్లో వీడు ఇంటర్ అయిపోతా ఉంది, వీడిని మనం ప్రయత్నం చేసి వీడిని అక్కడ జాయిన్ చేద్దాము అంటే వద్దండి. పక్కనున్న ఇంకెక్కడ నారాయణకో చైతన్యకో వీడు వెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ మన సమాజము మనది, స్వామీజీ వారు మన కొరకు తాపత్రయపడుతూ బ్రాహ్మణ జాతిని బ్రతికించాలనేటువంటి తాపత్రయపడుతూ పెట్టినటువంటి ఒక సంస్థను మనం బ్రతికించుకోలేకపోతా ఉన్నాం. ఇట్లా ఇవి ఎక్కడ జరుగుతూ ఉన్నాయి ఫెయిల్యూర్స్ అంటే
మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేదు, తీసుకున్న ఇన్ఫర్మేషను చివరి దాకా ఇవ్వట్లేదు. ఈ రెండిట్లో మనం ఫెయిల్ అయిపోతా ఉన్నాం. ఈరోజు ప్రమోద్ మీటింగ్ పెట్టాడు, ₹1,00,000 కలెక్షన్ చేసి ఉంటాడు లేండి అంటాం. అది వాస్తవమా అవాస్తవమా, ₹1,00,000 ఖర్చు అయిందా, దీని గురించి ఎవడు బేరీజ్ వేయడు. సమావేశం పేరు మీద ఈరోజు ప్రమోద్ ₹1,00,000 కలెక్షన్ చేశాడు అని నా పక్కల ఆయన అంటాడు. అవి చేసింటాడులే అని నేను, ప్రమోద్ నెంబర్ నా దగ్గర ఉంది, నేను ప్రమోద్ని అడగవచ్చు, ఆ అధికారం నాకుంది, ఆ చొరవ నాకుంది, బట్ అడగను. ప్రచారం చేయాలి. ఇవే చాలా జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి వీటి మీదనే మనం ఎక్కువగా విశ్లేషణ చేయగలిగితే యువ చైతన్యం ఎట్టయినా వస్తుంది అని నా అభిలాష. బట్ ఇట్లాంటి వాటిని మనం కట్ చేస్తూ చివరి దాకా ఎవరి నూక్ అండ్ కార్నర్, ప్రతి మూలకు మనం ఎట్లా వెళ్ళాలి. వాట్సాప్ మాధ్యమం వదిలేద్దాం. వాట్సాప్ మాధ్యమం ఏమీ లేదు, జీరో. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి కనెక్షన్ పెట్టుకునే ప్రయత్నం. ఎందుకంటే చూస్తున్నాం, ఏది అవసరం పడితే ఆర్డర్ చేస్తున్నాం, ఇంటి దాకా వస్తుంది. కనీసం కొట్టు దాకా వెళితే, ఆ షాపు దాకా వెళితే వాడితో కనెక్షన్ వస్తుంది, మనకు వాడితో ఒక ప్రేమ వస్తుంది. వాడితో అయ్యా నా దగ్గర ఈరోజు డబ్బులు లేవు, రేపు పొద్దున ఇచ్చేస్తాను సెట్ అంటే కూడా వాడు సరే అయ్యగారు ఉండండి అయ్యగారు అంటాడు. ఇట్లా ఈ కనెక్షన్, ఈ బంధాలు కూడా తెంపేసుకున్నాం. లాస్ట్కు బ్రాహ్మణ సమాజంలో కూడా ఆ బంధాలు తెంపేసుకున్నాం. ఓన్లీ వాట్సాప్ ద్వారానే జరుగుతూ ఉంది. అది పూర్తిగా వెళ్ళట్లేదు అనేటువంటిది నా అభిలాష. కాబట్టి ఈ ప్రయత్నాలకు మనం ఈ యువకులే దీనికి ఆదర్శం కావాలి. ఈ సదస్సే దీనికి ఆదర్శం కావాలి. దాని విధంగా మనం ప్రయత్నం చేస్తే 100కు 1000% సక్సెస్ అవుతాం. రేపు పొద్దునే పరిషత్తులో యువకులకు అవకాశం, యువకులకు లేకున్నా ఉండే పరిషత్తు ద్వారా ఫలాలు ఏమి ఇవ్వగలుగుతాం, అది వాళ్ళని చివరి దాకా చేపించే ప్రయత్నం సంఘాలుగా చేద్దాం. అవకాశం ఉంటే పరిషత్తుకు ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. ప్రతి సంఘాన్ని గుర్తించమనండి. అంటే సరే కోకొల్లలుగా ఉన్నాయి, వేల కొద్దిగా ఉన్నాయి, ఈ సంఘాలను ఎట్లా గుర్తిద్దామంటే కనీసం జిల్లాకు ఒక సంఘాన్ని, లేదు పరిషత్ ఏర్పడేదానికంటే ముందు ఒక 2 సంవత్సరాల ముందు నుంచి ఉన్నటువంటి సంఘాలను ఏదో ఒక క్రైటీరియా పెట్టుకుందాం. ఆ క్రైటీరియా ప్రకారం ఈ సంఘాలను మనం గుర్తించం. లేదు ఎక్కువగా సేవలు చేసినటువంటి సంఘాలు ఆటోమేటిక్గా నోటెడ్గా ఉంటాయి, మీడియా ప్రచారం బాగానే జరిగింటుంది. అట్లాంటి వాటిని ఏదైనా గుర్తించి వీళ్ళ ద్వారా ఒక వీడి అప్లై వాడే చేసుకొని కాక, అన్ని వాడే చేసుకొని కాక, కనీసం సంఘం ఉంది అని ఒక భరోసా ఇవ్వడానికి ఒక ప్రయత్నం ఈ చైతన్య సదస్సు ద్వారా పరిషత్కి ఇచ్చే ప్రయత్నం మనం ఒకటి చేయాలని నా అభిలాష. పనులు జరుగుతుంటాయి, జరగనివి జరగవు. దాంతోపాటుగా నాది ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, సరే పరిషత్తు వస్తే, పరిషత్తు ఉంటే, పరిషత్తులో ఇంకా మిగతా సభ్యులు వస్తే గత ప్రభుత్వం గత పరిషత్తు చేసినటువంటి తప్పులు మళ్ళీ ఈసారి లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అదొక్కటి మనం గట్టిగా ప్రయత్నం. ఎందుకంటే నన్ను నమ్మి సుమారుగా 6 మంది పిల్లలు ఇప్పుడు అమెరికాలో చదువుతున్నారు. రోడ్డు మీదకి వచ్చి బిచ్చం ఎత్తుకునే పరిస్థితి అయింది. లాస్ట్కు చచ్చిపోదాం, తల్లిదండ్రులు చచ్చిపోదాం అనే పరిస్థితికి వచ్చారు. ఇస్తామన్నారు డబ్బులు, ఇంతవరకు డబ్బులు లేవు. వాడు అప్పులు చేసుకొని ₹2 ఇంట్రెస్ట్, ₹3 ఇంట్రెస్ట్, ₹5 ఇంట్రెస్ట్ కట్టుకొని అటు బతకలేక ఇటు చావలేక వాడు ఉండేటువంటి పరిస్థితి అయింది. బెస్ట్ స్కీమ్ వద్దు. నన్ను అడిగితే బెస్ట్ స్కీమ్ అవసరమే లేదు. ఎందుకంటే 90% ఫ్రాడే దానిలో. 100% ఒప్పుకుందాం, మనస్ఫూర్తిగా ఒప్పుకుందాం. తీసుకున్న ప్రతి వాడు పెట్టలే షాప్, ఎవడు కూడా యూనిట్ పెట్టలే. తీసుకున్న దానిలో 20%, 30% సరే లబ్ధి వచ్చింది, బ్రాహ్మడికి సంతోషం, ఓకే, వాడికి డబ్బులు మిగిలినాయి, వాడి జేబులో వేసుకున్నాడు, సంతోషమే. కానీ అట్లాంటి బెస్ట్ స్కీమ్ ఉన్నా పెద్దగా ఉపయోగమే లేదు. వాడిచ్చిన 3 లక్షలకు 4 లక్షలు వీడి బిల్డింగ్ కట్టడు, వీడి ఆర్థిక వనరులేవి గొప్పగా బాగుపడిపోవు. చదువుకుంటే వాడు పోయి ఎక్కడో చోట చదువుకోగలిగితే కనీసం ఊర్లో ఉండేటువంటి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో, పెద్ద పెద్ద కాలేజీల్లో చదువుకోవడానికి వీడికి అవకాశం వస్తే మేనేజ్మెంట్ సీట్ అని, ఇంకో సీట్ అని, ఇట్లాంటివి ఏవీ కాకుండా ఖచ్చితంగా వాడికి నేను ఫీజు కడతా అనేటువంటి భరోసా మనకు పరిషత్ ఇస్తే అద్భుతమైనటువంటి భవిష్యత్తును మనం మన పిల్లలకు అందజేయగలుగుతాం. ఆ పిల్లలు చదువుకోలేక, వీధుల్లో బిచ్చమెత్తుకోలేక, ఇంట్లో తల్లిదండ్రులు బాధలు పడలేక చాలా అవస్థలు పడతా ఉన్నారు. కాబట్టి వీటి మీద ప్రత్యేకమైనటువంటి బెస్ట్ స్కీమ్, వేస్ట్ స్కీమ్ అంటాను నేనైతే. దాని బదులు మాకు ఆ డబ్బులే వద్దు బాబు, ఖచ్చితంగా చదువుకు, విద్యకు, వైద్యానికి ఇవ్వండి చాలు. నేను పోయి హాస్పిటల్లో జాయిన్ అయితే బ్రాహ్మడిగా జాయిన్ అయ్యాడు, వీడికి 5 లక్షలు రీఎంబర్స్ చేస్తామని అదొక్క ప్లాన్ పెట్టుకుందాం.
విద్యకు పెట్టుకుందాం, కావాలంటే యూకేజీ నుంచి పెట్టుకొని పీజీ వరకు పెట్టుకుందాం. ఇట్లాంటివి ఏమైనా ఉపయోగపడేటివి మనం చేద్దాం. ఆ బెస్ట్ స్కీమ్ వల్ల 3 లక్షలు 4 లక్షలు వచ్చి నా జీవితం బాగుపడేది లేదు, నేను దాని నుంచి అయ్యేది లేదు, పోయేది లేదు. కాబట్టి ఇట్లాంటి వాటిని వచ్చిన బడ్జెట్ 10 కోట్లు వచ్చింది. ఆ 10 కోట్లు ఎంతమందికి వస్తారో అంతమందికే తీసుకోండి, అంతవరకే అప్లికేషన్ తీసుకోండి. 1000 అప్లికేషన్ తీసుకొని 100 మందికి ఇచ్చి 900 మందిని మాడగొట్టేస్తే వీడి జీవితం ఈ 900 మంది ఏం కావాలి, వీడి ఆశ ఏం కావాలి, వీడి వ్యవహారం ఏం కావాలి. ఇవన్నీ చాలా సరే మంచి జరిగింది, పరిషత్ రావడం మంచిగా జరిగింది, గత ప్రభుత్వంలో మంచిగా జరిగింది. సరే వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం 820 మందికి పైగా ఏమో విదేశాల్లో చదువుకుంటున్నారన్నారు. సరే దానిలో 3 నుంచి 400 మందికి డబ్బులు పోయాయి, 100% కాదనట్లేదు. 300-400 మంది పూర్తి స్థాయిలో లబ్ధి పొంది ఉన్నారు. మిగతా వాళ్ళు లబ్ధి పొందడానికి సగం సగం పొందిన వాళ్ళు, 5 లక్షలు పొందిన వాళ్ళు, అసలే పొందని వాళ్ళు, ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా రేపు పొద్దున వచ్చేటువంటి పరిషత్తు ఖచ్చితంగా వాటికందరికీ న్యాయం చేయాలి. వాళ్ళందరూ చదువుకోవడానికి ఇచ్చేటువంటి డబ్బులు వాళ్ళకందరికీ ఇచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేస్తే ఇట్లాంటివి అనేకమైనటువంటి సమస్యల మీద యువకులు పోరాడగలిగితే అద్భుతమైనటువంటి జాతిని మనం నిర్మాణం చేసుకోవచ్చు, దీనిలో సందేహం లేదు. కాబట్టి మీ అందరికీ నా సవినయ మనవి ఏంటంటే అట్లాంటి సంస్థలు మనకు చేయలేకపోతే అందరం కలిసి కంచి స్వామి వారి కాళ్ళు పట్టుకుందాం. ఖచ్చితంగా మన పిల్లల చదువుకి ఏ ఢోకా లేదు. అద్భుతమైనటువంటి యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ కాంచీపురంలో అద్భుతంగా 1000 మంది పిల్లలతో నడుస్తూ ఉంది. మన ఒక్కరికి ఇవ్వలేరా? ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి మనం అందరం పోయి వారిని శరణాగతి పడితే మన కొరకే పెట్టారు, వాస్తవానికి మన కొరకే పెట్టారు. మనలో చైతన్యం లేక మనం ఉపయోగించుకోవట్లేదు. కాబట్టి అట్లా అయినా వెళదాం, ఇట్లా అయినా వెళదాం. ఇదం దారం ఎట్లయినా పర్లేదు, అటు వెళ్ళినా పర్లేదు, ఇటైనా వెళ్ళినా పర్లేదు. కానీ ఏదో రకంగా మన వాళ్ళను మన జాతిని బతికించుతాం. మనం ఎట్లయినా బతుకుతాం. మన జాతిని బతికించుకునేటువంటి ప్రయత్నానికి ఈ యువజన చైతన్య సదస్సు ఒక నాంది కావాలి. దానికి ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళే ప్రయత్నం జరగాలి. దయచేసి వాట్సాప్ మాధ్యమాలు బంద్ చేద్దాం, ఏం నష్టం లేదు. అవసరం పడితే వాట్సాప్ డిలీట్ చేస్తున్నాం గ్రూప్లో నుంచి, ఫోన్లో నుంచి. ఇంటింటికి వెళ్ళాలి, ఇంటింటికి కనెక్షన్ తేవాలి. ప్రతి ఇంటితో మనకు ఒక ప్రేమ జరగాలి. ఇవి జరిగితేనే మనం ఏదైనా సాధ్యపడే అవకాశం ఉంటుందని నా యొక్క భావన. కాబట్టి నా ఈ భావన మీరందరూ కూడా స్వీకరించి దీనిలో ఏదైనా నాలో కూడా ఏదైనా తప్పుగా ఉంటే దీన్ని సరిచేసేటువంటి ప్రయత్నం మీరందరూ కూడా చేయాల్సిందిగా కోరుకుంటూ జై హింద్. హలో, వారు కొంచెం మన సమస్యలపై ఎక్కువ పరిజ్ఞానం ఉంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు మాట్లాడారు. మిగతా వారందరూ కొంచెం తక్కువ మేము తీసుకున్నామని. ఇక్కడ చాలామంది ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. సాంగ్ ఎట్లా కాదు, చాలా మంచి విషయాలు తెలియజేశారు మనకు సంబంధించి వారు. అదేవిధంగా ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి మన బ్రాహ్మణ యువ చైతన్య సదస్సుకు చేసిన మన మల్లాది పవన్ అన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. వారు ఇంతకుముందు మనము 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధించడంలో వీరి కీలక పాత్ర. ఎందుకంటే చాలా కార్యక్రమాలు, ధర్నాలు, వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టారు. వీరు దాంట్లో కీలక పాత్రధారి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించి ఇన్సూరెన్స్ విభాగం అధ్యక్షులుగా పనిచేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ. ప్రస్తుతం ఇంకా పెద్ద బాధ్యత పెట్టారు రేవంత్ రెడ్డి గారు వారి మీద. అంటే మన ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి వార్ రూమ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ప్రజెంట్గా. వారు చాలా బిజీ షెడ్యూల్ అన్నది. వారు మన కార్యక్రమంకి రావడం చాలా ధన్యవాదాలను. షాద్నగర్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రవి శర్మ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. అంటే ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది రాలేదనుకోకండి అన్న, ఇది ఓన్లీ నాయకుల కార్యక్రమం మాత్రమే, నాయకుల సదస్సు మాత్రమే ఇది. నా పేరు రవి శర్మ. ప్రస్తుతం షాద్నగర్ నియోజకవర్గ బ్రాహ్మణ అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షులుగా నేను నిర్వహిస్తున్నాను. ముందుగా వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ శతసహస్ర ప్రణామాలు. ఈరోజు మరి ఇక్కడ ఈ యొక్క బ్రాహ్మణ యువ సదస్సు పెట్టడం చాలా సంతోషదాయకం. ముందుగా కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. నేను మొదటగా పార్టీలకు అతీతంగా ఉంటాను నేను మొదలు. అంతేకాకుండా శాఖాభేదం కూడా నేను పెద్ద నచ్చదు నాకు. మన బ్రాహ్మణులమంతా కూడా ఐక్యతగా శాఖాభేదం లేకుండా మనం అందరం అన్నదమ్ములుగా ఉండాలని చెప్పేసి నాది ఉంటుంది. నేను పార్టీలకు అతీతంగా కూడా నేను చాలా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను. మరి ఇవాళ ఏంటి అసలు సదస్సు ఎందుకు పెట్టాము అని అంటే,
మన బ్రాహ్మణ సంఘం లోపల అనేక విధములుగా కూడా లోటుపాట్లు ఉన్నాయి. సంఘము అనేకమైనటువంటి వేరే సంఘాలు కూడా ఈరోజు దినదిన ప్రవర్తమాన అభివృద్ధి చెందుతున్నాయి, కానీ మన సంఘం కూడా చెందలేకపోతుంది. ఎందుకు అంటే మనము ఎప్పుడైనా సరే మీటింగులు పెట్టుకున్నప్పుడు, మరి ఇలాంటి సదస్సులు పెట్టుకున్నప్పుడే మనము ఏకమవుతున్నాం. మిగతా సమయంలో కష్టకాలంలో కానీ మరియు ఇంకేదైనా ప్రభుత్వ పరంగా ఒత్తిడి తీసుకురావాలనే సంకల్పంలో కూడా చాలా విఫలమవుతున్నాం. మరి ఈరోజు మనకు ఇందాక మన గొండాల రాఘవేంద్ర శర్మ చెప్పాడు సంక్షేమ పరిషత్ అంటే. ఎందుకు ఈ విధంగా ఈరోజు మన షాద్నగర్ పట్టణంలో 2 కోట్ల రూపాయలు వచ్చినాయి. అందులో 25 మంది నిరుపేదలు ఉన్నారు. ధనవంతులు ఉన్నటువంటి బ్రాహ్మణులకు వచ్చాయి, కానీ అట్టడుగు ఉన్నటువంటి నిరుపేదలు 25 మంది కూడా ఇవాళ రాలేదు. అంటే మరి దానికి ప్రభుత్వ వైఫల్యం కావచ్చు, మరి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలకు సరైన ప్రాతిపత్యం లేకపోవచ్చు. అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటి అంటే మనము సంఘటితం కావాలి అని అంటే ఏమవుతుంది అంటే ఇవాళ అనేకమైన సంఘాలు ఏర్పడ్డాయి. ఏమైనా కష్టకాలం వచ్చినప్పుడు, ఇంకేదైనా ఇబ్బంది అయినప్పుడు మనము హైదరాబాద్లో ఏ సంఘాన్ని అప్రోచ్ కావాలి, ఎవరి పెద్దల్ని ఎవరిదానికి పోవాలి, ఎవరి దగ్గర మనం ఈ సాయం తీసుకోవాలనేది అది ఏం తెలుసుకోలేకపోతున్నాం. అలా కాకుండా ఇప్పటి నుంచి ఈ యొక్క బ్రాహ్మణ యువ చైతన్యం నుంచి నేను ఒకటి కోరుకుంటున్నాను. ఏమంటుందంటే ఎక్కడైతే బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల నుంచి ఒకరిని ఏర్పాటు చేసుకొని, ఇప్పుడు షాద్నగర్ నియోజకవర్గం ఉంది, అక్కడి నుంచి ఒకరిని, బాబ్నార్ నుంచి ఒకరిని, ఈ విధంగా కొంతమంది ఆ యొక్క పట్టణాల నుంచి తీసుకొని హైదరాబాద్లో ఒక మంచి సంఘాన్ని ఏర్పాటు చేసుకుని, అంటే ఇప్పుడు మనం యువత సంఘం అనుకున్నాం. ఇదివరకు యువతలుగానే మనం ఎందుకు ముందుకు రావాల్సి వస్తుంది ఈరోజు అంటే, ఇదివరకు ఉన్నటువంటి సంఘాలు ఏంటి అంటే ఎవరి వాళ్ళు ఏమైనా తీరే సంఘం పెట్టినాము, అయిపోయింది, ఏర్పాటు చేసినాము, దాని గురించి కొన్ని రోజులు మీటింగ్ పెట్టుకుంటున్నాం, ఏర్పాటు చేసుకుంటున్నాం అంతే తప్పిస్తే అట్టడుగున్నటువంటి బ్రాహ్మణులకు కానీ మరియు సామాన్యమైనటువంటి బ్రాహ్మణులకు కానీ నిరుపయోగంగానే ఉందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పటి నుంచి అట్లా కాకుండా మనమంతా కూడా ఒక యువ చైతన్యంగా ఇప్పటి నుంచి అయినా సరే మనమంతా కూడా ఏకతాటిపై ఉండి, మరియు మనం సంఘంలో ఎలా ఉండాలంటే, నేను నిజంగా చెప్తున్న, సంఘం అభివృద్ధి ఉండాలంటే మొదటగా పార్టీలకు అతీతంగా ఉండాలి. శాఖాభేదం కూడా దూరం ఉండాలి. వారు నియోగులు, కర్ణం నియోగులు, వీరు రామానుజులు, వీళ్ళది ఇది అని చెప్పేసి మనకు ఒకటే అనుకున్నాం. మనమేముడు బ్రాహ్మణులు అంతా కూడా ఏకము, మనమంతా ఒకటే. ఒక ఆపద వచ్చినప్పుడు మనమంతా కూడా, ఒక మెసేజ్ వచ్చినప్పుడు పలానా దగ్గర ఒకటి సమస్య ఏర్పడ్డది అన్నప్పుడు మనము నాకెందుకులే, నేను నా నుంచి వేరే వాళ్ళు పోతారు కదా, వేరే చేసుకుంటారు అనేది కాకుండా, ఒక వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు మనమందరం కూడా పరిష్కరించాలి. మన కుటుంబము, మనము, మన సమాజము, మన బ్రాహ్మణ సమాజము అని మనం ఎప్పుడైతే మన లోపల భావన ఉంటుందో అప్పుడు సమాజం అనేది మనకు అభివృద్ధి అనేది చెందుతాం. ఇవాళ పార్టీల విషయానికి వస్తే ఇవాళ పార్టీలు ఉంటాయి, రేపు పోతాయి. మన ఒక ప్రభుత్వం, ఇవాళ ఒక ప్రభుత్వం, రేపు ఒక ప్రభుత్వం. మనం అలాంటి కాదు, మన ఒక యూనిటీ అనేది మన లోపల ఉండాలి. ఇవాళ ఇంకొకటి ఏంటంటే, మొన్న ప్రభుత్వంలో మన బడ్జెట్ విషయంలో, మొన్న వచ్చినటువంటి ప్రభుత్వంలో మన ఉన్నటువంటి సంక్షేమ పరిస్థితుల్లో ₹1 కూడా మనకు ప్రవేశపెట్టలేదు. అది చాలా బాధాకరమైనటువంటి విషయము. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇలా కాకుండా మనం ఈ యొక్క యువ చైతన్య సదస్సు నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి, అయ్యా మాకు ఇంత బడ్జెట్ కేటాయించాలి, సామాన్యమైన జనాలు కూడా ఉన్నాయి, కొన్ని పథకాలకు కూడా మాకు అవసరం, డబ్బు విదేశాలకు కూడా కొంత ఇవాళ లోటు బడ్జెట్ ఉంది, వారిని పంపించాము, వారి దీనస్థితిలో ఉన్నారు. మరి అలాంటి వారు అక్కడ ఉన్నప్పుడు మరి మన సంఘాల నుంచి మనం కూడా ఇలాంటివి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి చేసుకోకపోతే, మనల్ని మనం సంస్కరించకపోతే మనల్ని ఎవరు సంస్కరిస్తారు? అలా కాకుండా ఇప్పటి నుంచి ఏదో సంఘం చేసినామా, ఇవాళ వచ్చినామా హైదరాబాదు, యువ చైతన్య సంఘానికి వచ్చినామా పోయినామా అన్నట్టు కాకుండా, ఇప్పటి నుంచి ఈ సంఘాన్ని కూడా మంచి బలోపేతం చేసి మనమందరూ కూడా ఏకతాటిపై ఉండి, మరియు మనం ఉన్నటువంటి సంఘాలలో యువ చైతన్య సంఘము చాలా స్ట్రాంగ్గా ఉండి మంచిగా చేస్తున్నారు, మనం కూడా కలవాలి అని చెప్పేసి నలుగురు ఈ సంఘం ఇందులోకి వచ్చి దీన్ని దినదిన ప్రవర్తమాన అభివృద్ధి చెందుతూ మరియు సంఘము ఉన్నతికి అందరూ కూడా యువకులు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. థ్యాంక్ యూ రవిశర్మ గారు. అదేవిధంగా ఇప్పుడే చేసిన మన నియోగి సంఘం పోలిట్ బ్యూరో మెంబరు వెంకట్ గారికి, అదేవిధంగా ధూపదీప నైవేద్యం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు గోపీకృష్ణమాచార్య గారికి, మా ఉప్పాల బాలసుబ్రహ్మణ్య గారికి, వైదిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మా సోదరుడు ప్రదీప్ గారికి, బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్, ప్రొఫెషనల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పోతిరెడ్డి ప్రదీప్ గారికి వీరందరికీ వేదిక ఆహ్వానం పలుకుంది. నెక్స్ట్ వచ్చేసి మన పవన్ శర్మ.
ఒక చిన్న పరిచయం చేసుకొని ఒక 2 నిమిషాలు మాట్లాడుతూ గన్ షాట్గా ఉండాలి పాయింట్స్. మన యొక్క సమస్యలు అన్నీ తెలియాలని, మన సంక్షేమ పరిషత్ తెలవాలని ఉద్దేశంతోనే మన శ్రీధర్ బాబు సార్ గారి తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉన్న మన అన్నలను ఇద్దరిని పిలిచాము. మన సమస్యలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే వారు మనం సమస్యలను వెళ్ళి వారు దృష్టిలో వాళ్ళు ఉంటుందనే ఉద్దేశంతోనే అందుకే వారు వచ్చారు. ధన్యవాదాలను. శివాయ గురవే నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, అలాగే పరమేశ్వర స్వరూపమైనటువంటి సభలో ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారం. నా పేరు మల్లంపల్లి పవన్ కుమార్ శర్మ అండి. నేను ఉప్పల్లో ఉంటాను. నేను భారతీయ బ్రాహ్మణ సేవా సమితి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అలాగే భారతీయ ధార్మిక సేవా సమితి అనేటువంటి సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు నిర్వహించినటువంటి బ్రాహ్మణ యువ చైతన్య సదస్సు ప్రమోదన్న ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అన్నగారు ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా ప్రభుత్వం పరంగా కానివ్వండి, లేదంటే బ్రాహ్మణ సంఘాల నుంచి కానివ్వండి, ఎన్నో స్కీములు కానివ్వండి, ఎన్నో సేవలు జరుగుతూ వస్తున్నాయి కదా కొంతకాలం నుంచి. ఇప్పటి నుంచి కాదు, 2015 నుంచి కూడా సంఘాలు అనేటువంటి సొసైటీలు ఎక్కువ అయినాయి. అందరికీ తెలిసిన విషయం ఇవన్నీ కూడా. సంఘము సదస్సు ఏర్పాటు చేయడం పెద్ద విషయం కాదు. అది ట్రస్ట్ డీడీ ఏర్పాటు చేసుకుంటున్నారు, హడావిడి చేస్తున్నారు. మరి రామదాస్ సినిమాలో చూపించినటువంటి విధంగా ఒక ఐస్ గడ్డ తీసుకొని వచ్చి 10 మంది తిప్పి నిజంగా అందవలసినటువంటి వారికి సహాయం అందట్లేదు సమాజంలో. తర్వాత స్కీమ్ అని చెప్తున్నారు. తర్వాత బ్రాహ్మణ సొసైటీ నుంచి వచ్చిన ధనం కావచ్చు, ఏదైనా కూడా అందవలసినటువంటి వాళ్ళకు అందకుండా నిరుపయోగంగా ఉంటున్నాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇక్కడ మాత్రము ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా ప్రధానంగా సమాజంలో బ్రాహ్మణులకు వైద్య, విద్య, తర్వాత ఉద్యోగం, ముందుగా బ్రాహ్మణులు రాజకీయంగా కావచ్చు, లేదంటే ఆర్థికంగా బలోపేతం చెందవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికి యువత కూడా ప్రధానంగా కృషి చేయాలి అందరూ కూడా. కాబట్టి ఈ ప్రధానంగా విద్య, ఉద్యోగము, వైద్యంపై అందరూ కూడా ముందడుగు వేయాలని, దానికి ఈ యొక్క చైతన్య యువ వేదిక అనేటువంటిది ప్రధాన పాత్ర పోషించాలని కోరుతూ, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నా వంతు సహాయ సహకారం అందిస్తానని కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, అందరూ కూడా అనుభవం చాలా ఉంది. కాబట్టి అందరు కూడా అవకాశం కూడా రావాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చెప్పమంటే గంటల తరబడి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. చెప్పడం కాకుండా, మాటల పరంగా కాకుండా చేతల పరంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషి అందించాలని నా తరపున కూడా ఈ యొక్క యువ సదస్సు చైతన్య వేదిక కూడా కోరుతూ స్వస్తి. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. అదేవిధంగా ఇప్పుడు మన పవన్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పవన్ అన్నంపట్ల. నేనైతే ఏ సంఘాల్లో లేను. ఒకప్పుడు ఉండేవాడిని, ఇప్పుడైతే ఏ సంఘాల్లో లేను. అన్ని సంఘాలు ఏ సంఘం పిలిచినా నేను వెళ్తాను. నా వృత్తి వచ్చేసి నేను టాటా కన్సల్టెన్సీ TCSలో లీడర్షిప్ పొజిషన్లో ఉన్నాను. చెప్పాలంటే ఒక అరగంట ఉంది నా ప్రపోజల్, బట్ నాకు ఇచ్చిన 2 నిమిషాలే కాబట్టి 2 నిమిషాల్లో మాట్లాడతాను. అందరూ కూడా మన డిస్కషన్స్ అన్నీ కూడా పరిషత్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఎక్కడ చూడు పరిషత్ చుట్టూనే. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది యువతని చైతన్యం చేయడం ఎలా, అది ముఖ్యం. అంతేగాని పరిషత్లో బెస్ట్ స్కీమ్ లోన్ రాలేదు, బెస్ట్ స్కీమ్ రాలేదు, లేకపోతే ఇంకోటి ఏంటది ఎడ్యుకేషనల్ లోన్, వివేకానంద విదేశీ విద్య రావట్లేదు, ఇలాంటివి మన కుటుంబంలో ఉన్న, మన ఇంట్లో ఉన్న మన పిల్లల్ని, మన యూత్ని, మన సమాజాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి? చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు విదేశీ విద్య 220 మంది ఎంతో వెళ్ళారన్నారు. దాంట్లో ఎంతమంది వెనక్కి వచ్చి ఇండియాకి, భారతదేశంలో మన కుటుంబాన్ని, మన సమాజాన్ని కాపాడతారో చెప్పండి ఒక్కసారి. గుండె మీద చేసుకొని అక్కడ డాలర్లు సంపాదించిన వాడు అలవాటు పడి మన దేశానికి వచ్చి, మనకి వెనకాలకు వచ్చి ఎంతమంది కాపాడతారు మన సమాజాన్ని? 2014 కంటే ముందు, పరిషత్ కంటే ముందు బ్రాహ్మడేవాడు కూడా విదేశాలకు పోయి చదువుకోలేదా? 2014 పరిషత్ 20 లక్షలు ఇవ్వకంటే ముందు కూడా బ్రాహ్మడేలు చదువుకున్నాడు కదా. మరి ఇప్పుడు పరిషత్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? అంటే నేను పరిషత్తును సమర్థిస్తున్నాను అనుకోకండి, నేను చెప్తున్నా, అంటే యాక్చువల్ రీజన్స్ చెప్తున్నా. పోనీ చదువుకున్న వాడికి ఏమైనా కోరికలు తక్కువ ఉండవు. ఎందుకంటే నేను రోజు ఒక 20 నుంచి 50 మందిని ఇంటర్వ్యూలు చేస్తాను నా కంపెనీ కోసం, నా ప్రాజెక్టుల కోసం.
వాడు ఇంటర్వ్యూలో ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయంటే అప్పుడే బీటెక్ పాస్ అయ్యి వస్తాడు బయటికి, కోరికలు మాత్రం కొండంత ఉంటాయి. నాకు 20 లక్షల ప్యాకేజీ కావాలి, 50 లక్షల ప్యాకేజీ కావాలి అని ఉంటాయి. అందుకని చెప్పి ఎస్పెషల్లీ బ్రాహ్మణ యువత, నేను కొన్ని గ్రూపుల్లో, నాకున్న గ్రూపుల్లో నేను పోస్టులు పెట్టానండి. నా టీంలోకి ఒక 10 మంది కావాలి, నాకు ఈ క్వాలిఫికేషన్స్ ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలంటే ఒక్క బ్రాహ్మణుడు రెస్పాండ్ అవ్వలేదు. డెసిషన్ తీసుకునేది నేను, నా చేతిలో ఉంది. నేను సంతకం పెడితే వాడికి ఆఫర్ లెటర్ వస్తుంది. అలాంటి 10 మంది నా టీంలో కావాలంటే ఒక్క బ్రాహ్మణుడు రెస్పాండ్ కాలేదు, ఒక్క యువత రెస్పాండ్ కాలేదు. అంటే ఎక్కడికి పోతుంది యువత? మనం ఏం చేస్తున్నాం పేరెంట్స్గా? ముస్లిము ప్రతి శుక్రవారం నాడు వాడి పిల్లల్ని తీసుకొని మసీదులోకి పోతాడు. క్రిస్టియన్ ఆదివారం వచ్చిందంటే వాడి పిల్లల్ని తీసుకొని చర్చిలోకి పోతారు. మనం పోతున్నామా? మన పిల్లలు మధ్యాహ్నం 12 దాకా లేవకపోయినా వాళ్ళని ఏమన్నాం మనం? అది మనం మొదలు పెట్టాల్సింది అక్కడ. యువత ఉద్యోగాలు కాదు, ఒక్కొక్కరు వ్యాపారాలు చేస్తున్నటువంటి ఆలోచన ఉంటుందనుకోండి, వాళ్ళకి మనం ఏ రకంగా మనం చేయగలుగుతున్నాం? వాళ్ళని ఒక ఎంటర్ప్రీనర్గా, ఇప్పుడు వాడికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. బీటెక్ చేసుకున్నాడు ప్రతి ఒక్కడు ఉద్యోగం చేయాలని రూల్ ఏం లేదు. వాడు వ్యాపారం చేసుకుంటాడు. వ్యాపార ఆలోచన ఉన్నవాడికి మనం ఏ రకంగా సపోర్ట్ చేస్తాం? వ్యాపారాలు మనం పనికిరావు, మనకొద్దు, మనం చేయకూడదు, మనం ఎంటర్ప్రీనర్స్ అవ్వకూడదు, ఎందుకంటే మనం బ్రాహ్మణులం, మనకు వ్యాపారాలు కలిసి రావు. ఎవడు చెప్పాడండి? దేవి గార్మెంట్స్ ఇక్కడే ఉన్నారు కదా, ఏరైనా ఆయన ఎంటర్ప్రీనర్ కదా, ఎంటర్ప్రీనరే కదా. దానికి సంబంధించినటువంటి బేస్ మనం ఏం క్రియేట్ చేస్తున్నాం, ఏం చెయ్యాలి, మన ప్రపోజల్స్ ఏంటి? నా దగ్గర ఐడియాస్ ఉన్నాయి, నేను ఆల్రెడీ ఒకసారి ప్రమోద్ గారితో షేర్ చేసుకున్నా, బట్ అది ఇంకో అరగంట పడుతుంది. ఇంకొక ప్లాట్ఫామ్లో ఎక్కడన్నా వచ్చినప్పుడు నేను చెప్తాను. సో ఇలాంటి వాటి మీద మనం వర్కౌట్ చేద్దామండి. యువతను చైతన్యం, అప్పుడు ఏమవుతుందంటే వాడు ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకు మనం ఒక బేస్ కల్పించినప్పుడు డెఫినెట్గా ఈ బేస్ నాకు వచ్చింది నా బ్రాహ్మణుడి వల్లే, నా కుటుంబం వల్లే, నా సమాజం వల్లేనటువంటి ఒక ప్రేమ ఆప్యాయత అనేది స్టార్ట్ అవుతుంది. అంతేగాని మనం విదేశాలకు పంపించేద్దాం మన పిల్లల్ని, అక్కడే బెస్ట్ స్కీమ్ అన్నారు సార్, మిమ్మల్ని వ్యతిరేకించట్లేదు, దానికి సపోర్ట్ చేస్తున్నా. బెస్ట్ స్కీమ్లో ఇస్తున్న 1 లక్షలు అనుకోండి, 2 లక్షలు అనుకోండి, దాన్ని గ్రాంట్గా కాకుండా ఇప్పుడు బ్యాంక్ లోన్కి అటాచ్ చేస్తే, సపోజ్ ఇప్పుడు 10 లక్షల ప్రాజెక్ట్ ఎవరైనా పెడుతున్నప్పుడు ఒక 2 లక్షలు పరిషత్ నుంచి వాళ్ళకి ఇనిషియల్ పేమెంట్గా మేము సపోర్ట్ చేస్తాము, 8 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకుంటే వాడు చచ్చుకుంటూ బిజినెస్ పెడతాడు. అదే 2 లక్షలు ఫ్రీగా గ్రాంట్గా ఇచ్చేసరికి బిజినెస్లు పెట్టట్లే, 2 లక్షలు జేబులు వేసుకుంటాడు, ఆడు ఎంజాయ్ చేస్తాడు 2 లక్షలు అయిపోయిందాక. అవి మనము పరిషత్తులో మనము అప్డేట్ చేయాల్సింది, పరిషత్తుని మనం ఎంకరేజ్ చేయాల్సింది. అది ఆ 2 లక్షల్ని మనం దాని సపోర్ట్ ఇనిషియల్ పేమెంట్గా అందరికీ 2 లక్షలు, ఇప్పుడు 10 లక్షలు పెట్టుకున్నవాడికి 2 లక్షలు 3 లక్షలు మనకు బ్యాంకుకు పోతే 100% ఇవ్వడు, 60% 70% ఇస్తాడు. దానికి సపోర్ట్గా పరిషత్ నుంచి మనం తీసుకుంటే అది మనకు వర్కౌట్ అవుతుంది. అప్పుడు వాడు ఖచ్చితంగా బిజినెస్ పెట్టాలి, ఎందుకంటే బ్యాంక్ వాడు ఊరుకోడు, పరిషత్ ఊరుకున్నా కూడా. సో ఇవి మనము ఆలోచించుకొని వీటి మీద మనం కృషి చేస్తే, ఇలా యూత్ని ఎంకరేజ్ చేస్తే అటు ఉద్యోగాలు కానీ ఇటు ఎంటర్ప్రీనర్షిప్ పారిశ్రామికంగా కానీ వాళ్ళను అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతాం. అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యువత ఏదైతే ఉందో వాళ్ళు ఈ సమాజం కోసం మాత్రమే పాటుపడతారనేది నా ఉద్దేశం. ధన్యవాదాలు. దయచేసి సమయం 2 నిమిషాలు మాత్రమే. నెక్స్ట్ శశి మాట్లాడవలసింది. సభాయినమ్మ, నా పేరు శశిధర్ అండి. నేను తెలంగాణ ప్రాంత పార్టీలో ఆర్గనైజ్ సెక్రటరీ కొన్ని సంఘాల్లో ఉన్నాను. అయితే బ్రహ్మగడ్డలకు 6 నెలలు కష్టపడ్డారు. మన వాళ్ళు వస్తారేమో అని బాగా తిరిగి బ్యానర్లు కట్టి, అసలు కార్తీక సమాలంలో కూడా అంత నాగోద చేసినప్పుడు ఒక 3 నెలలు బాగా ప్రణాళిక వాళ్ళకి చెప్పినట్టు పనులు చేశారు. కానీ నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరికైనా సమస్య వస్తే, మన ఈ మధ్య నాకు తెలిసి శర్మ గారు అల్కాపురి కాలనీలో మీ గచ్చిబౌలిలో ఏదో ఐటీ మీటింగ్లో ఉన్నాను, ఆయన ఎక్స్పైర్ అయ్యాక ఎవరు లేక తీసుకెళ్ళడానికి చేసి ఒక 4 యువకులు పంపించడానికి నాకు ఫోన్ చేశారు. అప్పటికప్పుడు గ్యాదర్ చేద్దామన్నా కూడా ఎందుకు మన దాంట్లో ఇంత యూనిటీ లేదు, ఒక టీం ఉంటే బాగుంటుంది, అక్కడ యువకులందరూ ఎవ్రీ మంత్ గ్యాదర్ అయ్యి ఒక సంఘటన ఏర్పడి జాబ్ డిస్కషన్స్ అయి ఉండొచ్చు, స్కిల్స్ ట్రైనింగ్ అయి ఉండొచ్చు. తర్వాత కూడా ఏదైనా సమస్య వచ్చింది అంటే 4 వచ్చేటట్టుగా కలవాలి. ఒక బ్రహ్మగడ్డకి నేను ఒక్కనే తిరిగాను, ఒక 6 నెలలు కష్టపడ్డాను. అప్పటికి ట్రై చేశాను, కొంతమంది కలుస్తారు. చివరిలో గజ్జ జరిగిన రోజు వచ్చారు కొంతమంది. కాకపోతే నాలాంటి కొంతమంది జాయిన్ చేస్తే బాగుంటుంది, మన పవన్ గారితో ఈ మీటింగ్ పెట్టడం. అట్లా బీటెక్ అయిన వాళ్ళు కూడా మీరు ఎందుకు రావాలి, దేనికి రావాలి అంటున్నారు సంఘాలకి. వాళ్ళకి తెలియజేసేటట్టుగా అందరం ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టి జాబ్ స్కిల్స్ ట్రైనింగ్ ఉంటాయి,
ఇక్కడ జాబ్ ఇప్పుడు పవన్ గారు నాకు ఎన్నోసార్లు మెసేజ్ పెట్టారు, నా దగ్గర తీసుకుంటే మన బ్రాహ్మణ్ పంపించి జాబా మీద ఈ స్కిల్ మీద నీ ట్రైనింగ్ వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్ చేసుకుంటారు, ఇంటర్వ్యూ తీసుకుంటే ఆయనే. కాబట్టి ఇలాంటి వాళ్ళు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఐటీ కంపెనీస్లో. వాళ్ళ దగ్గర ఉన్న అవకాశాలు మన వాళ్ళని ఉపయోగించుకోవచ్చు యువకులు. దాని గురించి పవన్ గారు కూడా ఒక ఆలోచన చేసి ఎవ్రీ మంత్ యువకులంతా మీట్ అయ్యేటట్టుగా ఒక జాబ్ ఓపెనింగ్స్ ఒక క్యాలెండర్ ఒక చార్ట్ లాగా వాళ్ళు వస్తారు, తప్పకుండా పార్టిసిపేట్ చేస్తారు. స్కిల్స్ ట్రైనింగ్ నేనే ఇస్తాను. నేను సిఏ ఫామ్ నాది కొత్తపేటలో. వాళ్ళకి కావాల్సిన విధంగా అకౌంట్స్ ఆఫ్ ఫైనాన్స్ నేను 14 సంవత్సరాలు టీసీఎస్ కాంపిటీషన్ కంపెనీస్ పనిచేసి వచ్చాను. సో ఆ ఆలోచన చేసి ఒక వింగ్ తయారు చేసి చూడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శశి. వారు వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఓకే, నా వరంగల్ నుండి వచ్చిన రామన్న, మోత్కూరు రామన్న గారు 2 మాటలు మాట్లాడతారు. సభానమః. నా పేరు మోత్కూరు రాము. నేను వ్యాపారవేత్తను. యాక్చువల్లీ వ్యాపారవేత్తను. నన్ను తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు చేసిన తర్వాత ఎక్స్క్లూజివ్ బ్రాహ్మణ్స్తోని నేను రక్తదాన శిబిరం నిర్వహించాను వరంగల్లో. అంటే ధోతి ఈ అన్న రాజేంద్ర వచ్చినట్టే రావాలి రక్తదాన శిబిరానికి అండి. 2 నెలలుగా ప్రయత్నం చేస్తే 300 యూనిట్లు ఇచ్చాం. దాని ప్రాబ్లం ఏంటంటే పరిషత్ ఏర్పడ్డాక చాలా సంఘాలు పుట్టుకొచ్చినాయట. బ్రాహ్మణ సంఘం వచ్చేటప్పుడు ఇది ఒక బ్రాహ్మణ సంఘం కాదు, దాని ఒక్కదానికి నేను అధ్యక్షుడు కావచ్చు అనుకున్నా. కానీ చాలా సంఘాలు ఉన్నాయట. నేను సంఘాలతో సంబంధం లేకుండా అందరి ఫోటోలు వేసిన. దాంట్లో ఏమైందంటే నా ఫోటో ముందు రాలేదు, నా ఫోటో రెండో వరుస వచ్చింది, 3వ వరుస వచ్చిందని ఈ సంఘాలు ఆ సంఘం పెడితే ఈ సంఘం ఎందుకు కావాలి, ఈ సంఘం పెడితే ఆ సంఘం ఎందుకు కావాలి చాలా నిరుత్సాహపరిచింది. అట్లా చాలా సేవా కార్యక్రమాలు చేసిన 2 సంవత్సరాలు వెంటపడి సేవలు చేసినా కూడా మన వాళ్ళు రాకపోయేసరికి నేనే ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ పెట్టుకొని అన్ని మతస్థులను కలుపుకొని ఒక ట్రస్ట్ ముందు పెట్టుకొని ముందుకెళ్ళి. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే పరిషత్ లోన్లు రిలీజ్ అయినాయి అన్న 15 రోజులు వస్తాయి కావచ్చు. అందుకు మన పెద్దలు కష్టపడుతుంది. తప్పకుండా మీరు అన్నట్టు విద్యా వైద్యానికి ముఖ్య ప్రాతిపదికన ఇవ్వాలి. నేను చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణ సంఘాల్లో ఉండి రాజకీయంగా ఉండి ఎంతో కష్టపడుతున్నటువంటి ఈడబ్ల్యూఎస్ సాధకరత్న అంటే రాష్ట్రంలో మన మల్లాది పవన్ అన్న. దాని గురించి చాలా కష్టపడిన ఆ వ్యక్తి ఈరోజు ఇన్సూరెన్స్ కమిటీ సెక్టార్ చైర్మన్ గారు. గోవాలో ఎలక్షన్స్ అయితే ఒక 2-3 ఎమ్మెల్యేలను తన ముఖ్యంగా ఊహించి వారు గెలిపించుకొని వచ్చారు. అలాగే మేనిఫెస్టో కమిటీ మెంబర్, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇన్ఛార్జ్. అలాగే అక్క ఉంది, సార్ ఉండు, మా వంశీ తమ్ముడు. ఇట్లాంటి మన బ్రాహ్మణ యువకులను రాజకీయంగా గతం వదిలేసి ప్రస్తుతానికైనా వీళ్ళకి ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం వీళ్ళకు ముఖ్య పాత్ర పూజించి అన్నను ఎమ్మెల్సీగా మిగతా వాళ్ళ సభ్యులందరినీ రాజకీయంలో ముందు పెడితే మా యువత తరపున వాళ్ళు పోరాడి మనకు కావాల్సిన కష్టాసుఖాలు వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు మనకు సహాయ సహకారం అందిస్తారని నేను ఇది పరిషత్ గురించి మాట్లాడడం కాదు, ముఖ్యం మన పార్టీని పట్టుకుని కష్టపడే వ్యక్తులు వీళ్ళు. పార్టీలు మారలే. 10 సంవత్సరాలు పవన్ అన్నాడు, వంశకరుడు, అక్క చాలా మంది వ్యక్తులు పార్టీని పట్టుకున్నారు. వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళని ముందు తీసుకెళ్ళి అశ్విత్ కరీంనగర్లో సోదరుడు ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్. అట్లాంటి సోదరులందరినీ కాంగ్రెస్లో ఏ పార్టీ కానీ బ్రాహ్మణ యువకులు ఇక్కడ లోపం ఎక్కడంటే మల్లాది పవన్ బ్రాహ్మణుడు కాకుండా ఈరోజు ఎంపీ ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి. ఒక్కడే లోపం ఏంటంటే ఆయన బ్రాహ్మణుడు వల్ల ఈ స్థితిలో ఉన్నాడు. నా పరిస్థితి అంతే. సేవ చేసుకుని వెళ్తే మనం బ్రాహ్మణుడు అంటే ఎవరు రాలేదు. ఈ సంఘం ఆ సంఘం ఎవరు రాలేదు. ఇప్పుడు వేరే మతస్థం కలుపుకొని నేను ముందుకెళ్తుంటే, కులాలను కలుపుకొని ముందుకెళ్తుంటే 100 మందితో సేవ చేస్తున్నా. లోపం ఎక్కడ ఉందంటే మన సంఘాలు ఇన్ని సంఘాలు అవట్లా, ఈ సంఘం ఆ సంఘం లోపంతో చాలా వెనకబడిపోతున్నాం. అలాగే వరంగల్లో 6 నెలల క్రితము మేధో సదస్సు నిర్వహించాము. రాష్ట్రం నుంచి చాలామంది బ్రాహ్మణ నాయకులు వచ్చారు, వాళ్ళ అభిప్రాయాలు సేకరించారు. ఇది కంటిన్యూ కావాలని ప్రమోద్ గారిని కోరినాం. అదే పాపం తను కూడా ఎంతో కష్టపడి ఈ సమావేశం ఏర్పడాడు. ఇది కంటిన్యూ కావాలి. బ్రాహ్మణ యువకులు ముందుకు రావాలి. బ్రాహ్మణ యువత ఇప్పుడు ముందుకు వస్తేనే ఆ పాత తరానికి కొంచెం వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చాస్తపొకలతో వెళ్ళి యువతను తొక్కుతున్న ఉద్దేశం నాకుంది. కాబట్టి యువకులందరూ ముందుకు వచ్చి సంఘాలను చైతన్యపరిచి సంఘాల్లో ఉన్న లోపాలను మొత్తం తొలగించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. మన సమస్యలన్నీ కొన్ని విన్నాడు, అన్న కూడా అన్నీ తెలుసు. అన్నను వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చేసిన తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ కోశాధికారి ప్రశాంత్ గారికి, అదేవిధంగా నవ్య మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి గారికి, అదేవిధంగా గాంధీ భవన్ పిఆర్ఓ అయిన ఇంతకుముందు పిఆర్ఓ ఉన్నాడు కప్పర హరిప్రసాద్ అన్న గారు, వారి సతీమణి గారు వచ్చారు.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను వచ్చిన మహిళలందరికీ. వారు రావడం కూడా మాకు చాలా ఆనందదాయకం. ఈ యొక్క వారందరికీ ఈ యొక్క వేదిక ఆహ్వానం పలుకుతుంది. బ్రాహ్మణ నాయకుల సదస్సు మాత్రమే, అందుకే చెప్తున్నాను. ఇది ముఖ్యంగా మన కొండూరి శ్రీనివాసన్న గారు, అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నాను, వీరు కూడా కాంగ్రెస్లో చాలా ముఖ్యమైన నాయకులు. ఈ మధ్యలోనే వీరికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక పదవి కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు వారు. మరలా చెప్తున్నాను, మూడోసారి ఏమనుకోకండి, కొత్త వారికి తెలియాలి కదా. మన మల్లాది పౌర్ణమి గారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మన సమస్యలపై, ముఖ్యంగా బ్రాహ్మణ సమస్యలపై. అన్న నమస్తే. వాస్తవం ఏంటంటే నా లైన్ అక్కడ దాకా ఉన్నది, కాకపోతే పవన్ అన్న వెళ్ళిపోతాడని మాత్రం వచ్చేనా, క్షమించాలి, క్షంతవ్యుడను. ఎందుకంటే మొన్న ధూపదీప నైవేద్య సంఘంలో అందరికీ, కొత్త వాళ్ళందరికీ కూడా జీతాలు రావడం జరిగింది. 10,000 రూపాయలు ఏకకాలంలో 38,000 రూపాయలు అకౌంట్లో జమ కావడం జరిగింది. దాదాపుగా 5 నెలల ఏరియస్ ఇవ్వడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ప్రయత్నం చేశాం, అది కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది. తర్వాత 10,000 జీవో రావడం జరిగింది. దాని కొద్దిగా కాలయాపన అయ్యేసరికి ఎలక్షన్ కోడ్ రావడం, తదుపరి గవర్నమెంట్ ఫామ్ అయినాక అన్నారు. సరే, గవర్నమెంట్ ఫామ్ అన్నారు, పార్టీస్తో సంబంధం లేదు మాకు, కాబట్టి గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయినాక మాకు యాక్సెస్ తగ్గింది వాస్తవం చెప్పాలంటే. సరే, ప్రయత్నం చేయంగా ఎన్నో రిప్రజెంట్ ఇచ్చాము. అనిల్ కుమార్ గారికి ఇచ్చాము, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాము. తర్వాత జయజీత గారి ద్వారా కొడంగల్ నియోజకవర్గంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఫలితం శూన్యమైంది. లాస్ట్కి ఎక్కడికి వచ్చిందంటే, రాష్ట్ర కన్వీనర్గా నేను ఉన్నాను, ఎంక్వైరీ మెంబర్గా ఉన్నాను, బోర్డు మెంబర్గా ఉన్నాను, మరియు పరీక్షాధికారిగా కూడా ఎండోమెంటు డిపార్ట్మెంట్ ద్వారా నన్ను నియమించడం జరిగింది. అయితే మాకేమైందంటే, మీరు జీతాలు ఇప్పియలేకపోతే మీరు దిగిపోండి అనే దగ్గరకు వచ్చింది. కొంత పదజాలం కూడా వాడిండు. ఆ క్రమంలో అన్ని జిల్లాల నుంచి బాగా ప్రెజర్ వచ్చిన క్రమంలో తెలుసో తెలియక మేము సెలవు సెక్రటరియట్ అనే కార్యక్రమం పెట్టినాం. అయితే కింద క్యాప్షన్ ఇచ్చాను యాక్చువల్గా, ముఖ్యమంత్రిని కలుద్దాం, వినతి పత్రం ఇద్దాం, జీతాలు సాధిద్దాం, ఇది విషయం. కొద్ది చెలో అనేది పదం ఏమైందంటే, ఉద్యమం నాటి నుంచి చెలో అంటేనే ముట్టడి అనేది ఒక మానసికంగా అందరికీ తెలిసిపోయింది. అది ఎక్కడికో ఎన్లార్జ్ అయిపోయి లాస్ట్కు మాకు రాత్రి 12 గంటలకు 1 గంటకు కూడా స్పెషల్ బ్రాంచ్ నుంచి కానీ, ఇంటెలిజెన్స్ నుంచి కానీ రకరకాల వాళ్ళు ఫోన్ చేయడం. లాస్ట్కు ఇంటి ముందరనే కానిస్టేబుల్ నిలబడి, అయ్యగారు ఉన్నామంటే నేను లేను అని బాల్కనీకి వచ్చాను. అయ్యగారు నిన్నే ఉన్నాను అంటే, ఎక్కడికక్కడ పరిస్థితి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులలో నాకు ఒకే ఒక్క వ్యక్తి కనబడ్డాడు, మా పవన్ అన్న. వెంబడే ఫోన్ చేసిన, అన్నకి ఇట్లా ఉన్నది పరిస్థితి, ఇది జరిగింది ఇది అంటే, నీకు బుద్ధి ఉందారామని నాకు ముందే చెప్తానన్నా దాన్ని ఏదైనా పరిస్థితి చేసేవాడిని కదా అది అంటే, సరే అన్న జరిగిపోయింది, ఇప్పుడు మా పరిస్థితి ఇది ఉందని చెప్తే, వారు ఎవరెవరితో మాట్లాడినరో అన్ని విషయాలు చెప్పడం జరిగింది. హరికర వేణుగోపాల్ గారితో కానీ వాళ్ళతో మాట్లాడి అప్పటికప్పుడు దాన్ని విరమించడానికి తెల్లారి సెక్రటరీ పిలిచి ఆ యొక్క చర్చలు జరిపించి, అప్పటికప్పుడు నాగేశ్వర్ సారు ఫైనాన్స్ డిపార్ట్మెంటే కానీ, మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావు గారితో మాట్లాడి, అదివరకే కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ కమిషనర్ దగ్గర నుంచి ఉన్నటువంటి టోకెన్లను దాదాపు 8 టోకెన్లకు గాను 5 టోకెన్లకు అప్పటికప్పుడు వేసి, రాష్ట్రంలో ఉన్న దాదాపు 2,500 పైచిలుకు అర్చకులు మరియు పాత అర్చకులకు కలిపి, జిహెచ్ఎంసీలో ఒక 100 మంది అర్చకులకు కలిపి 10 నిమిషాలలో 38,000 రూపాయలు ఏకకాలంలో అన్ని మెసేజ్లు మోగినాయంటే వన్ అండ్ ఓన్లీ మా పవనన్న పుణ్యం. ఎందుకంటే ఫస్ట్ మన దాంట్లో ఎవరున్నారో గుర్తియాలి. వాస్తవం చెప్పాలంటే అన్నను వాడుకునవలసినటువంటి టైం వచ్చింది. అయితే వాస్తవం ఏంటంటే, ఆయన చేయగలిగిన సమర్థుడు ఉన్నాడు, చేయగలుగుతాడు. మనం ఇంకొంత కోరికలు ఏమి అడగట్లేదు. రెండవది ఏంటంటే, నా ఉద్దేశం
గొర్రె బలిస్తే గుల్లం లాభం అని మనకు సామెత, చెట్టుకు నీళ్లు పోయాలి పండ్లను దింపుకోవాలనేటువంటి సామెత మనకు ఎప్పటి నుంచో ఉంది. ఇదివరకు మనకు నమస్తే తెలంగాణలో మనకు రాజం గారు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా 400 మంది అర్చకులము తెలంగాణ భవన్ ముందు పోయి కూర్చున్నాం. గిరీష్ సంఘీ గారికి ఎంపీ టికెట్ ఇచ్చారు, మన రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు అప్పుడు. మరి గిరీష్ సంఘీ గారికి అప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చారు. సరే, రామోజీరావు గారి విషయం వేరు, వారు కుదరలేదు. మరి మాకు ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు మాకు రాజం గారు ఉన్నారు కదా, ఈరోజు మూమెంట్లో ప్రధాన భూమిక పోషించారు కదా అంటే అప్పటికప్పుడు కేసీఆర్ గారు మనకు పత్రికా విలేకరుల సమావేశంలో అప్పటికప్పుడు చెప్పడం జరిగింది, ఎంపీ టికెట్ ఖచ్చితంగా రాజ్యసభ ఇస్తాడని చెప్పి ఆన్ రికార్డు ఉంది. అప్పటికప్పుడు 15 నిమిషాలలో మేము ఇప్పించుకోవడం జరిగింది. అంటే మనం అడిగితే కానీ వచ్చేలే రాలేని పరిస్థితి ఉన్నది. అందరూ సంఘ నిర్మాణాల గురించి మాట్లాడుతున్న 20 ఏళ్ళుగా మేము సంఘాలలో పనిచేసి లాస్ట్కి ఒక 4 ఏళ్ళ నుంచి కాక గూడి జ్యోతిష్యం పురోహితం బ్రహ్మాండం ఉంది. ఏదైనా పిలిస్తే పోవాలి, 2 నిమిషాలు మాట్లాడాలి, పోవాలి. ఇంట్లో కూర్చొని ఒక 10 లక్షలు అప్పు తెప్పుకున్న 4 ఏళ్లలో. ఇది మంచిగా అనిపించింది, వీలైతే ఇంత సాయం చేసి దండం పెడదామనే దగ్గరకు వచ్చింది. లాస్ట్కి మొన్న కొట్టారన్న, నువ్వు ఎట్లా అంటాడు, మళ్ళీ బయటకు రాకపోతే కష్టమని అన్నాడు. మరి రాఘవేంద్ర అన్న మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుండి, ఈరోజు మన పిల్లలందరూ కూడా వేరే వేరే వర్ణాలను చేసుకొని భ్రష్టుత్వం సంప్రాప్తిస్తున్నటువంటి ఈ తరుణంలో మూలాన్ని గ్రహించినటువంటి మన కంచి స్వామివారికి వారి దూరదృష్టి కనీసం కల్పాంతం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మన ఆడపిల్లలను మనం కాపాడుకోగలిగితే మన నెక్స్ట్ జనరేషన్ బ్రాహ్మణ అనేటువంటిది ఉంటుంది. తర్వాత వీళ్ళు వాళ్ళని దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ మన సాంప్రదాయ విద్యలో వస్తూ, సాంప్రదాయ విద్య ఎప్పుడైతే నేర్చుకున్నారో ఖచ్చితంగా ఒక అర్చకుడిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు, వేద పండితుని ముందు చేసుకోవడానికి వస్తారు. అట్లా మన సనాతన ధర్మం కాపాడబడుతుంది. ఇంట్లో మడి ఆచారం 3 రోజులు మూల కూర్చుంటే అవకాశం అన్నా కలుగుతుంది. లేకుంటే మేము కూడా ఇంట్లో నీళ్ళు తాగలేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శతదా సహసదా మా రాఘవేంద్ర అన్నకు మాత్రం నమస్కారం చేసుకోవాలి. ఈ విషయంలో గవర్నమెంట్కు ఒక వినతి పత్రం ఏమంటే, అన్ని డిస్టిక్లలో అన్న మిగతా చోట్లలో ఎన్నో రెసిడెన్షియల్లో ఎన్నో వచ్చినాయి. కాకపోతే ఒక్కొక్క డిస్టిక్ ఇప్పుడు ఇనిషియల్గా గవర్నమెంట్ నుంచి ల్యాండ్ అక్విజిట్ చేయడము, బిల్డింగ్లు కట్టడం లేట్ అయినప్పటికీ కూడా మనకు ప్రభుత్వం ద్వారా అయితే ప్రభుత్వం, పరిషత్ ద్వారా అయితే పరిషత్తు, లేదు అంటే కూడా ఇంకా వేరే యాక్సెస్ మన మఠాల పీఠాల ద్వారా కూడా వీలవుతాయి కనుక డిస్టిక్ ఒక రెసిడెన్షియల్ సాంప్రదాయ విద్య అందించే విధంగా ఏర్పాటు చేసినట్టయితే, ముఖ్యంగా బాలికలకు ఏర్పాటు చేసినట్టయితే చాలామంది అర్చకుల పిల్లలకు ఉపయోగపడే అవకాశం ఉంది. అన్న నేను చాలా ప్రయత్నం చేస్తున్నాం, మేము మాట్లాడుకుంటున్నాం, కానీ కంచికి పంపించే పరిస్థితి అర్చకుని కుటుంబంలో లేదు. భయపడతారు, ఫస్ట్ ఆడపిల్లను బయట పంపించాలంటేనే భయపడే పరిస్థితి ఉన్నది. కాబట్టి డిస్టిక్ ఒక బిల్డింగ్లో మనం సాంప్రదాయ పాఠశాల ఏర్పాటు చేసుకోగలిగితే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. తద్వారా సనాతన ధర్మం కాపాడబడుతుంది, మూలంను మనం కాపాడుకోగలుగుతాం. మహిళను కాపాడుకుంటే ఈరోజు ధర్మం కాపాడుతుంది. మేము ఎన్ని శిఖలు కట్టినా, ఎన్ని దోతులు కట్టినా, ఎన్ని ఘన పనసలు వేపినా, ఎన్ని ప్రతిష్టలు చేసినా, ఎన్ని గుళ్ళు డెవలప్ అయినా కానీ మన పిల్లలే మన అమ్మాయిలే జిన్ పాయింట్ వేసుకొని గుళ్ళోకి వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు ధర్మం కాపాడబడాలంటే వన్ అండ్ ఓన్లీ మూలం మన సాంప్రదాయ విద్యన. ఈ చాలా విషయాలు ఉన్నాయి మీతోటి పంచుకునేటువంటి, తర్వాత మేము మీ ద్వారా చేసుకుంటాం. నేను ఈ సందర్భంగా నేను అందరినీ కోరేది, రిక్వెస్ట్ చేసేది ఒకటే అన్న, మనం యువకులం కలిసాం ఈరోజు. నేను ఈరోజు మీటింగ్ రావడానికి కూడా ప్రధానమైన కారణం, మీటింగ్కు మన యువకులు వస్తున్నారని. ఎందుకంటే మనం మాత్రమే సాధించగలుగుతాం, మనం మాత్రమే అగ్రెసివ్గా ముందుకు వెళ్ళగలుగుతాం, మనమే అవసరమైతే దేన్నైనా బద్దలు కొట్టగలిగినటువంటి శక్తి, యుక్తి, ఇదం క్షాత్రం, ఇదం ధర్మం ఇదం బ్రాహ్మ్యం అనేటువంటిది మన దగ్గరనే ఉన్నది. కాబట్టి మనం మల్లాది పవనన్నను ముందుకు తీసుకుపోవాలి, ఆయనకు పదవి ఇప్పియాలి, ఇచ్చేదాకా కూడా కొట్లాడాలి. సామదాన భేద దండోపాయాలు, కాళ్ళైన పడదాం, గడ్డలైన పడదాం, ఏదైనా పదవి రావాలి, అన్నది మనం బాగా వాడుకోవాలి. మన ధర్మంకు మూలంగా ఉన్నటువంటి దాన్ని, మనకి ఎవ్వరికి ₹1 అవసరం లేదు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా గవర్నమెంట్ నుంచి రూపాయి ఆశించే వాళ్ళు ఎవరు లేరు. కానీ మనం మూలం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది, మన బాలికలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, డిస్టిక్ వైజ్గా మనం డిస్ట్రిబ్యూట్ అయినప్పుడే బాగుంటుంది. ఒకవేళ భవిష్యత్తులో పరిషత్ ఏర్పడ్డా కూడా డిస్టిక్ వైడ్గా డివైడ్ చేసుకొని డిస్టిక్ ఒక ఆఫీస్కు పెట్టుకున్నట్టయితే ఎక్కువ మందిని దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుందని. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడేటివి, కానీ ఇది సందర్భం కాదు, చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. ఓన్లీ ఇక్కడికి వచ్చింది మాట్లాడేది అన్నకు
అన్న పవర్ ఏందో తెలియడానికి, అన్న కమిట్మెంట్ పవరు, రెండవది కమిట్మెంట్, మన జాతి పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ తెలవడానికి సీఎం గారితో మాట్లాడిండు. ఇక నేను ఇప్పుడు చెప్తే కాదు కానీ నన్ను బండబూతులు తిట్టిండు. ఏమరా అసలు ఏమనుకుంటున్నావు, అసలు గవర్నమెంట్లో నీకు రేవంత్ రెడ్డి సంగతి తెలియదు, చాలా ఘోరం అవుతుంది పరిస్థితి అన్నాడు. అన్న ఏదన్నా కానీ అన్న నిన్ను నమ్ముకున్నాను ఏమన్నా చేయని చెప్పిన. అంటే విషయం ఏంది, ఇటు భయంలో పెట్టడం, విషయంను తెలియజెప్పడం, అటు ప్రొటెక్ట్ చేయడం, ఇటు కార్యసాధన చేయడం. ఏకకాలంలో అర్జునుడు గారు సవ్యసాచి చేసినట్టుగా రాత్రి మలిచేసి మళ్ళీ మాకు ఏ ఎస్బీ నుంచి ఫోన్ రాలేదు, ఏ ఇంటెలిజెన్స్ నుంచి ఫోన్ రాలేదు, మేము ఏ అరెస్టులు కూడా కాలేదు, మేము బయటపడ్డాం, మా సంఘంలో పేరు వచ్చింది, జీతాలు పడ్డాయన్న పేరు వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, అన్న మాత్రం జీతాలు ఇప్పించిన విషయం తెలియదు. కాబట్టి అన్నను మనం ముందుకేద్దాం, ముందుకు తీసుకువెళ్ళాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ సందర్భంగా మా ధూపదీప నైవేద్య సంఘం తరఫున అనేక ధన్యవాదాలు. ఇప్పుడే మొదలు పెట్టుకున్నాం మేము వాదుకోవడం, ఇంకా మిమ్మల్ని చాలా వాదుకుంటామన్నా. నమస్తే. ధన్యవాదాలు గోపి మంచి గట్స్ ఉన్న బ్రాహ్మణ నాయకుడు. మన అర్చకుల సమస్యలపై చాలా పోరాడాడు. మన కీర్తిశేషులు గంగు భానుమూర్తి గారితో పాటు మన మోహన్ బాబు ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం మీరు మూవీలో కూడా బ్రాహ్మణులపై కించపరిచే విధంగా వేసినప్పుడు కూడా మంచి ముందున్న యువ నాయకుడు. ధన్యవాదాలు గోపి. ఇప్పుడు మన మల్లాది పవనన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుచు. ఒక చిన్న విషయం అన్న, ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మాకు ఈ యొక్క ప్రభుత్వంలో సంక్షేమ పరిషత్తు ఏర్పాటు చేస్తే దాంట్లో మాత్రం ముఖ్యంగా మా యువకులకు మాత్రం కంపల్సరీ స్థానం కల్పించాలి. ఎవరికైనా సరే, ఎవరు యాక్టివ్గా ఉన్నా కానీ దాంట్లో మహిళలకు ఉండాలి పాత్ర, యువ నాయకులకు, యువతకి ఎవరికైనా ఉండాల్సిన అవసరం ఉంది. మాకు కంపల్సరీ మాకు ఏమైనా వచ్చిన దాంట్లో 3 పదవులు మాత్రం కంపల్సరీ కావాలి. దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క యువ చైతన్య సదస్సు ద్వారా అన్నగారికి విన్నవించుకుంటున్నాము. అంతేనా? థ్యాంక్ యూ. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నేను ఎప్పుడు నమ్మేటువంటి మల్లికార్జున స్వామి, పార్వతీ పరమేశ్వర్ పాదాలకు నమస్కారం చేస్తూ మీ అందరికీ కూడా నమస్కారం. అతిథి దేవోభవ. జనరల్గా మేము ఎక్కడికన్నా పోతే మాకే శాలువాలు కప్తారు, కానీ ఇవాళ 2 ప్రముఖులు, నా సోదరుడు శ్రీనివాస్, ఎన్నో ఏళ్ల నుంచి గాంధీ భవన్లో రోజు నేను, మా సీనన్న, మా హరిప్రసాద్ అన్న కపర, ఇంకొంతమందిని యువ బ్రాహ్మణులం కలిసి అక్కడ మాట్లాడుతూ ఉంటాం. ఏం నడుస్తుంది, ఏంది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీకి మేమేం చేయాలి. ఎంత వాళ్ళు టీవీ ఛానల్లో ఉన్న మా హరిప్రసాద్ అన్న పిఆర్ఓ అయినా కూడా ఎప్పుడు నన్ను సొంత తమ్ముళ్లాగా ప్రోత్సహిస్తుండే. భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఇవాళ మా సోదరుడు మంచి పోస్ట్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి నాకంటే ఎక్కువ అత్యంత సన్నిహితుడు. భగవంతుడు మావాడిని చల్లగా ఆశీర్వదించి కుటుంబానికి తనతోని 10 మందికి సహాయం పడేటువంటి శక్తిని ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటాం. రాగానే అడిగిన కొత్త పోస్ట్ ఎట్లుంది అని. ఇదివరకేమో 10 మందిలో అంటుంటే 10 మందిలో ఉంటుండే, ఇప్పుడేమో కుర్చీ పెన్ను ఇదే అయిపోయిందంటే అయితే ఏంది, జాలీగా పోరాటం చేసినాం, ఇప్పుడు రిలాక్స్గా అని చెప్తాం. జీవితంలో మనం అందరం చదువుకొని టీనేజ్లో ఉండి దాని తర్వాత బాధ్యతలు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలను కానీ కొంత వయసు వచ్చిన తర్వాత సమాజము, మన కులము, మన పరిస్థితులు, మన కుటుంబము, మన గ్రామము, మన కులము, మన గోత్రం, మన వర్ణం, వీటిని కాపాడుకోవాలనేటువంటి ఒక స్పృహ చాలా తక్కువ మందికి ఉంటుంది. నేను ఎన్నో బ్రాహ్మణ సంఘాల మీటింగ్లో పోయినా. ప్రమోదు, మా అక్క రజని, మా సోదరుడు రాము, తర్వాత మా సోదరుడు, మా అన్న రుద్రవీణ, గోపి, వీళ్ళంతా రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం. మా అక్క, వీళ్ళందరూ జ్యోతి, మా రుద్రవీణ అయితే ఏకదాటి పోరాటం ప్రభుత్వం మీద. బ్రాహ్మణ పరిషత్ని మొత్తం నిందించిన మొట్టమొదటి మొగోడు బాపన కులంలో ఉన్నాయంటే వాడు ఒకడే. రాత్రి కాగానే వీళ్ళ మీద అందరు నాకు కంప్లైంట్ చేసేది, ఏయ్ అట్లా చేస్తుండే ఇట్లా చేస్తుండే, ఏయ్ ఎవడన్నా వాడిని ఏమన్నా అంటే తాట తీస్తా అని చెప్పి. వాడు చేసే పోరాటం కరెక్ట్ వాడిని చేయని.
అపోజిషన్లో ఉండాలి, మాట్లాడాలి. వాడు చేసిన పోరాటానికే సగం బ్రాహ్మణ పరిషత్ చక్కగా పూర్తి ప్రక్షాళన చేసేలో వాళ్ళ ప్రభుత్వం మారింది. సరే, దాంట్లో ఉన్న పెద్దలు వాళ్ళకున్న లిమిటేషన్స్, బాధ్యతలు, పెద్ద ఆయన చేసిండు, వాళ్ళతో అయినంతో చేసి ఒకళ్ళని నిందించడం పాయింట్ కాదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. నాకు తెలుసు, మేము రాజకీయంలో ఉన్నాం. మేము రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా సామాజిక కోణం మాకు ఎక్కువ. ఎందుకంటే మేము వచ్చింది విప్లవం నుంచి. నా మూలాలు వరంగల్. మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్. ఐ లాస్ట్ లాడ్ ఆఫ్ ల్యాండ్. వీవర్ ల్యాండ్ లార్డ్స్. మేము దగ్గర 1300 ఎకరాలు కోల్పోయాం. మా నాన్నమ్మకు అప్పుడు 350 గ్రాముల వడ్డాణం ఉంటుండేనట, మా తాత చెప్తుండే. అవన్నీ కోల్పోయినాం. కట్టుబట్టలతోని మా తాత గోదావరి ఇదుకుంటూ వేరే దగ్గరకు వచ్చి సత్తెనపల్లిలో ఉండి అక్కడి నుంచి ఆయన రజాకార్ల మీద పోరాటం చేసినటువంటి చరిత్ర. ఆ మూలాలే మా లోపల. చదువుకున్నాం, అమెరికాకు పోయినాం, ఉద్యోగాలు చేసినాం, కంపెనీలు పెట్టినాం, చాలామందికి జీవితాలు ఇచ్చినాం. మళ్ళీ జన్మభూమికి వచ్చినాం. కర్మభూమికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచన చేసి, లేదు సొసైటీ కోసం ఏదో చేయాలి, ద రైట్ పార్టీలో పనిచేయాలి, ఒక ఐడియలిస్టిక్ పార్టీలో పనిచేయాలి, ఒక ఐడియాని డెవలప్ చేయాలి, నర్చర్ చేయాలి, చాలామందిని దీంట్లో మమేకం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కు ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే విద్య, ఉద్యోగంలో 10% రిజర్వేషను అగ్రకులాల్లో వెనుకబడినటువంటి కుటుంబాలకి ఇవ్వాలి అనేటువంటిది పాయింట్. అగ్రకులాల్లో బీదలు ఉన్నారా? ఎందుకు లేరు? బ్రాహ్మణుల్లో బీదలు చాలామంది ఉన్నారు. మీరు నమ్మరు. నేను ఎప్పుడు బాధపడలే ఎందుకు బ్రాహ్మణులలో పుట్టినాను, కానీ ఎంతో టీజింగ్ జరుగుతుంది. ఏమో అయ్యగారు అంటారు, ఏమో పంతులు అంటారు, కొంచెం కోపం అయితే ఏమో బాపనుడు అంటారు. ఆర్థికంగా లేవు, శారీరకంగా లేవు, ఓన్లీ మానసికంగా మాత్రమే ఉన్నాం. అయినా ఎదురు నిలబడతాం. అట్లని మనం అందరికీ ఎదురు నిలబడం. ఎవరైతే మన తత్వాన్ని వ్యతిరేకిస్తారో మనకి ఎదురు. బాగా ఆలోచన చేసి అసలు మనకు వ్యతిరేక ఎవడు సమాజంలో అనేది చూస్తే జనరల్గా మన వాళ్ళందరూ దళితులు మనకు వ్యతిరేకం. చెల్లనాడు దళితుల దగ్గరకు పోదామని అద్దంకి దయాకర్ మాల మహానాడు అధ్యక్షుడు కూర్చొని కొన్ని రోజులు ట్రావెల్ చేసి ఆయనకు బ్రాహ్మణుల పట్ల ఉన్నటువంటి వివక్షను తొలగించాం. తర్వాత మందకృష్ణ దగ్గరికి పోయినాం. మందకృష్ణ దగ్గరికి పోతే మందకృష్ణ పవన్, మీ బ్రాహ్మణుల మీద ఒక సినిమా యాక్టర్ ఒక తప్పు మాట్లాడితే మొట్టమొదటిగా పోరాటం చేసింది నేను అని. వీళ్ళందరూ ఉండే. నేను చెప్పిన ఒక కులాన్ని మూలంగా తీసుకుంటే మందకృష్ణ మాదిగ అనేతను ఒక రెవల్యూషనరిస్ట్. ఎందుకంటే ఆ కులం పేరు చెప్తేనే తక్కువ చూపు చూసేటోళ్ళని పక్కన పేరు పక్కన మాదిగా అని పెట్టుకొని వాడిని తలెత్తుకొని తిరిగేటట్టు చేసిండు మందకృష్ణ మాది. దాన్ని వేరే వాళ్ళు వేరే రకంగా వాడుకోవచ్చు. ప్రతి దాంట్లో ఓ 20-30% నాన్సెన్స్ ఉంటుంది. దాన్ని ఎక్కువ పట్టించుకోవచ్చు. కానీ ఒక పోరాటం అంటే ఒక వివక్షకు ఎదురుగా పోరాటం చేసిండు, అది గొప్పది. పూలే గారు ఉన్నారు, మహాత్మా గాంధీ గారు ఉన్నారు, అంబేద్కర్ గారు ఉన్నారు. గొప్ప ఆలోచన చేసి మనం ఆ ఆలోచనను చేద్దామనే సమయంలో భయపడుతున్నాం. చేద్దామంటున్నాం, భయపడుతున్నాం. మేము దాన్ని పక్కకు పెట్టి ఆయనతో మాట్లాడినాం. నేను మందకృష్ణ మాధవ్ చెప్పిన సమయం దొరికితే నీకు ఒకసారి మేము పెద్ద సన్మానం చేస్తాం. ఎందుకంటే ఒక కులాన్ని, అనగజారిన కులాన్ని తలెత్తుకొని తిరిగేటట్టు చేసినావు నువ్వు. బ్రాహ్మణ పట్ల ఒక వివక్ష చాలా ఉన్నది. మీరంతా యువకులు ఆలోచన చేయండి. ఈ వివక్ష ఎందుకున్నది అంటే ఎవడో చెప్పిండు, ఈ బ్రాహ్మణులేరా మొత్తం సామ్రాజ్యాన్ని నడిపింది, ఈ బ్రాహ్మణులేరా మనల్ని గుడికి దూరం చేసింది. గుడి మనం కట్టినామా? గుడి మనం కట్టినామా? బ్రాహ్మడు సర్వేజన సుఖినో భవంతు అనేటోడు దళితుడు రావద్దని చెప్పిండా? ఓనాడు నేను బాగా ఒక 2-3 రోజులు కూర్చొని మా కిరణ్ ఉంటుండే. మా కిరణ్ నాకు తర్కం దోస్తు.
రాత్రి 3 వరకు కిరణ్ నేను ఫోన్లో తర్కం చేస్తుండే. దాంట్లో మాకు అర్థమైంది ఏంటంటే గుడి మనం కట్టలే, రూల్స్ మనం ఫ్రేమ్ చేయలే, మరి చేసింది ఎవడు? ఓనర్. ఓనర్ ఎవడు? ధనవంతుడు కట్టాడు. ధనవంతుడికి నచ్చలే ఈయనొచ్చుడు, నీకు చెప్పాడు, నీది ఉద్యోగం, నువ్వు పోయి ఆయనకి చెప్పాడు. వైరం నీరు నాకు అయింది, ఆరు సల్లగుండా. ఇది లెక్క. ఇవాళ చూడండి, చాలామంది మా సోదరుడు చెప్పాడు, ప్రతి డిస్టిక్లో ప్రతి జిల్లాలో ఆధ్యాత్మిక వృత్తిని, ఆధ్యాత్మిక చింతనను, ఆధ్యాత్మిక విద్యను ప్రమోట్ చేసేటువంటి స్కూల్ ఉండాలి. మంచి ఆలోచన. తప్పదు, మనం వేదాలను చదువుకున్న వాళ్ళం కదా, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసిన వాళ్ళం కదా, వేదిక్ సైన్స్ అనుకున్న వాళ్ళం కదా, వేదిక్ హ్యూమన్ బీయింగ్స్ అనుకున్న వాళ్ళం కదా, దాన్ని ఒక స్కూల్ పెట్టడం మంచి ఆలోచన. కానీ మనం సొసైటీకి దూరం కావద్దు. ఇంతకుముందు అన్న చెప్తుండే, అక్కడ కూర్చొని నేను వింటున్నా, మనం ఈ వాట్సాప్ బంద్ చేసి కమ్యూనికేషన్ పెంచుకోవాలి. ఫిజికల్ కమ్యూనికేషన్, పర్సనల్ కమ్యూనికేషన్. తమ్ముడు ప్రతి జిల్లాకు ఒక గుడి కావాలి, అది విద్యా పాఠశాల ఉండాలి, మంచి ఆలోచన. అన్న కూడా చాలా సూచనలు చేశారు, మీరందరూ సూచనలు చేశారు. ఇప్పుడు మీరు అందరికీ ఉన్న ఆలోచన ప్రశ్న ఏంటంటే, ఈ బ్రాహ్మణ పరిషత్ ఉంటుందా పోద్దా? ఉంటే దీనికి వచ్చి కూర్చునేట ఆయన ఎవరు? మా తమ్ముడు చెప్పాడు మాకు 3 పదవులు కావాలి. ఎస్, ఇవన్నీ పర్ఫెక్ట్. ఇప్పుడే మా అన్న చెప్తుండే పక్కనే, దాని స్టేటస్ ఏంటి అంటే, అది స్టేటస్ కోలో ఉన్నది ప్రస్తుతానికి. దాని మీద ఇంకా మాకు కూడా క్లారిటీ లేదు, ఎందుకంటే దాన్ని మించిన ప్రయారిటైజ్డ్ వర్క్స్ ఉన్నాయి, వాటి మీద మాట్లాడుతాం. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోని తప్పనిసరిగా బ్రాహ్మణ పరిషత్తు, దాని ఫ్యూచర్, దాని భవిష్యత్ ఏంటి, పరిషత్కి కార్పొరేషన్కి తేడా ఉంది. పరిషత్ అనేది ఈజ్ ఎన్ ఎంటిటీ విచ్ డజంట్ హ్యావ్ ఎ లీగల్ వాల్యూ. కార్పొరేషన్ అనేదానికి లీగల్ వాల్యూ ఉంటుంది. కార్పొరేషన్ అనేది ఈ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా కార్పొరేషన్ అనేది నడవాలి. తేయామిని అనే సింగర్ మా మామగారి బిడ్డ, సినిమాలలో పాడుతుంటుంది, అందరికీ తెలిసిన విషయమే. ఇంతవరకు 5 భాషలలో పాడింది అమ్మాయి, మా మామగారి కోడలు. సరే, అమ్మాయి కూడా ఇప్పుడే వచ్చింది. ఈరోజు మహిళా దినోత్సవం ఉంది కాబట్టి, ఈరోజు కాదు 2 రోజుల క్రితం, దాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం మన సంఘం ద్వారా. మా మామగారి అబ్బాయి వారిద్దరు, ఎందుకంటే వారు కూడా మన బ్రాహ్మణులు, మాకు దగ్గర రిలేషన్. వారి యొక్క మహిళా దినోత్సవ కార్యక్రమం కొరకు ప్రత్యేకంగా పిలవడం జరిగింది. అదేవిధంగా మన పవన్ అన్న గారి అమ్మాయి కూడా సింగరే, అమ్మాయిని తీసుకురాలేదన్న. యాక్చువల్గా వారికి కూడా చెప్పాను ఈరోజు రమ్మని, ఎందుకంటే మనం ప్రోత్సహించుకోవాలనే ఒక కాన్సెప్ట్తోనే మేము ఈ మహిళా దినోత్సవం కూడా జరుపుతున్నాము ఈరోజు. మా కొండూరు సీన్ అన్న 2 మాటలు అన్న అన్న, మీరు టీవీ5 సీనియర్ రిపోర్టరు, 2 మాటలు, 2 మాటలు. అందరికీ నమస్కారం. నేను పెద్ద వక్తనేం కాదు. నేను సుదీర్ఘకాలం, అంటే దాదాపుగా ఒక 20 సంవత్సరాల పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కువ కాలం టీవీ5లో పనిచేసిన, అందుకే నన్ను టీవీ5 శ్రీనివాస్ అంటుంటారు. సో మాది నాగర్ కర్నూలు దగ్గర, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు దగ్గర నాగపూర్ గ్రామం. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచి ఆత్మీయతో ఇంతమంది బ్రాహ్మణ బంధువుల మధ్య సత్కారం చేసినందుకు ప్రమోదన్న గారికి, మల్లా దుష్ణన్న గారికి, అందరికి కూడా, పవన్ మల్లాన్నకి ధన్యవాదాలు. బ్రాహ్మణుల ఐక్యత అనేది చాలా అవసరం. ఐక్యత అంటే మనలో కూడా ఐక్యత అనేది, బ్రాహ్మణ అంటేనే ఐక్యత లేదు అనేది ముందు నుంచి ఉంది, కానీ ఇప్పుడిప్పుడే దాని నుంచి కొద్దిగా బయటపడుతున్నాం. ఇంకా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా వర్ణాలు, పలానావాడు నియోగి, పలానావాడు వైష్ణవుడు, ఇంకా ఇట్లాంటి దాని నుంచి ఇంకా మనం బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థికంగా మనం నిలదొక్కుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది పేదరికంలోనే ఇంకా ఉన్నారు. ప్రభుత్వం నుంచి మన బ్రాహ్మణ పేదలకు ఇంకా సహాయ సహకారాలు అందాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి వినతులు చేసి, విజ్ఞాపనలు చేసి, అవసరమైతే పోరాటాలు చేసి అయినా సరే మన హక్కులు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బ్రాహ్మణ పరిషత్తు ఉపయోగమా నిరుపయోగమా అనేటువంటి దాంతో దాదాపు చాలామంది పేద విద్యార్థులు దాని నుంచి ఉన్నత విద్యను అభ్యసించడం కోసం ప్రయత్నం చేశారు. అది దిగ్విజయంగా సాగుతుంది. ఈ ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా
బ్రాహ్మణుల పట్ల మంచి సానుకూల దృక్పథంతోనే ఉంది. సో ఇటీవలనే నాకు నేను ఇందాకనే చెప్పాను, TV5లో చాలా కాలం ఉన్నా, ప్రత్యేకించి గాంధీ భవన్లోనే సుదీర్ఘకాలంగా ఉన్న 2009 నుంచి మొన్నటి వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు చూసేవాడిని. సో అందులో కాంగ్రెస్ వాళ్ళతోటి నాకు చాలా వరకు సంబంధాలు ఉన్నాయి. అట్లాగని మిగతా పార్టీలతో సంబంధాలు లేవనేం కాదు. సో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవలనే నాకు ప్రభుత్వ పత్రిక తెలంగాణలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా అవకాశం కల్పించారు. ప్రస్తుతం నేను ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉన్నా. త్వరలోనే అన్న మంచి పదవి, ఉన్నతమైనటువంటి పదవి ఆశించేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారికి అన్న కూడా మంచి సన్నిహితులు. సో ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచి మాట్లాడించినందుకు ప్రత్యేకించి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. కొంచెం వీరు చాలా టైట్ షెడ్యూల్లో ఉండడంతో వారు వెళ్తామని చెప్పారు కాబట్టి వారిని చిరు సన్మానం వారికి